సిరిధాన్యాలు, కషాయాలను క్రమం తప్పకుండా తీసుకుంటే ప్రమాదకర రోగాలు సైతం 6 నెలల నుంచి 2 ఏళ్లలో బాగవుతాయని స్వతంత్ర శాస్త్రవేత్త, ఆరోగ్య, ఆహార నిపుణులు కృషిరత్న డాక్టర్ ఖాదర్ వలి స్పష్టం చేశారు. రైతు నేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నెల్లూరులో సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం కార్యక్రమం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు పి. నారాయణ, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సిరిధాన్యాలతో ఆరోగ్య సిరులు వస్తాయని, ప్రజలు ఈ ధాన్యాలను ఆహారంగా తీసుకోవాలని సూచించారు. ఆరోగ్యాన్ని మించిన సిరి సంపద మరొకటి లేదన్న ఖాదర్ వలి, సిరిధాన్యాలతో ఆ సంపద మీ సొంతమవుతుందంటూ సిరిధాన్యాలు, కషాయాల విశిష్టతలను వివరించారు. అమెరికాలో నేను పోస్ట్ డాక్టరల్ ఫెలోషిప్ కోసమని పోర్ట్లాండ్ అనే ఊరికి వెళ్ళాను. అక్కడ మొదటిసారిగా యూనివర్సిటీలో జాయిన్ అయ్యే ముందు మెడికల్ సర్టిఫికెట్ తీసుకొని రా అని పంపించారు ఒక హాస్పిటల్కి. అక్కడ చిన్న పాప, ఆ రిసెప్షన్లో 6 ఏళ్ల పాప అటు ఇటు చూస్తూ కూర్చునింది. ఊరకుండలేక ఏమైంది అమ్మాయికి అని అడిగాను. వాళ్ళ అమ్మ, మా పాపకు ముట్టయింది, ముట్టు ఆగట్లేదు, అందుకు పిలుచుకొచ్చాము అని చెప్పింది. ఇదేమిట్రా 6 ఏళ్ల పాప ముట్టవటం? మా దేశంలో 14 సంవత్సరాలకు పిల్లలు, ఆడపిల్లలు ముట్టవుతారు, ఇక్కడ ఏంటి 6 సంవత్సరాలకే ముట్టవుతున్నారు అని అడిగాను. లేదు, మామూలుగా 9 సంవత్సరాలు 8 సంవత్సరాలకు ముట్టవుతారు, ఈ అమ్మాయి అతిరేకంగా 6 సంవత్సరాలకే ముట్టయింది అని చెప్పారు. అరే ఇదేమిటి అని నేను డాక్టర్ని కలిసేదానికి వెళ్ళినప్పుడు అడిగాను, ఏమిటి ఇలా అవుతుంది అంటే ఆయన ఇలా అమెరికన్ స్టైల్లో వీ డోంట్ నో అనేసి ఇలా భుజాలు ఎగరేసి వెళ్ళిపోయాడు. అంటే అప్పుడు నాకు నిజమైన షాక్ అయింది. ఏంటి, చిన్న పాప ముట్టయింది, 6 ఏళ్ల పాప, ఈ డాక్టరు ఐ డోంట్ నో అనేసి వెళ్ళిపోతున్నాడు. అంటే ఏమిటి, ఇంత అభివృద్ధి చెందిన దేశంలో చిన్న పాపకు, 6 ఏళ్ల పాపకు ముట్టయింది, అది రోగం కాదు, 14 సంవత్సరాలకు సహజంగా జరగాల్సిన ప్రక్రియ 8 సంవత్సరాలు ముందుకు తీసుకొచ్చారు వీళ్ళు. ఏమైంది, ఎందుకయింది అని అడిగితే ఆయన నాకు తెలియదు అని చెప్పి వెళ్ళిపోతున్నాడు. అంటే ఈ ఆధునిక విజ్ఞానపు విలువలు ఇంతేనా అని ఆ దినం రాత్రి నాకు నిద్ర రాలేదు. తర్వాత 18 రోజులు రాత్రి నిద్ర రాలేదు నాకు. ఎవ్రీ డే డే అండ్ నైట్, ఎందుకు ఇలా అయింది. సో ఆ 18 రోజుల తర్వాత నాకు అంతా అర్థమైపోయింది. అర్థమైన తర్వాత నిద్ర వచ్చింది. ఏమర్థమైంది నాకు, ఆ పాపకు పుట్టినప్పటి నుంచి కృతక పాలు తాగించటం వల్ల అమ్మాయి దేహంలో హార్మోను అసమతులనం వల్ల ముట్టు 14 సంవత్సరాలకు కావాల్సిన ఆడపాప 6 సంవత్సరాలకే ముట్టయింది. దానికి మూల కారణం ఈ జన్యు మార్పిడి చేసిన ఆవుల పాలు. అమెరికాలో నేను పోయే సమయానికి 1987కి ముందుగానే 15 సంవత్సరాల నుంచే పిల్లలకి కృతక పాలను తాపించడం మొదలుపెట్టారు. ఆ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అంటే వాళ్ళు పాలు తయారు చేసేదానికి ఆక్సిటోసిన్ మరియు ఎస్ట్రోజిన్ అనే 2 స్టెరాయిడ్స్ని ఆవులకు ఇచ్చి పాలను ఎక్కువ ప్రమాణంలో ఉత్పాదన చేసి ఆ పాలను పాప నోట్లో వేయటం మొదలుపెట్టారు. తల్లి పాలు ఇచ్చేదానికి వీలు కావట్లేదని చెప్పి తల్లి పాలకు బదులుగా ఆవు పాలనే ఆహారంగా మార్చేశారు. మార్చటం అటుంచి పాఠ్యపుస్తకాల్లో పాలు పరిపూర్ణ ఆహారం అని చెప్పి ప్రపంచంలో ఉన్న ప్రతి విజ్ఞానపు పుస్తకాల్లోనూ రాసేసి ప్రతి ఒక్కరూ పాలు తాగేట్టు చేశారు. కానీ పాలంటే ఏమిటి అని ఎవ్వరూ అడగలేదు. పాలంటే స్తన్యజీవి, అంటే మనిషి, పులి, ఏనుగు, కుందేలు, గుర్రము, గాడిద, పంది, ఆవు ఇలాంటి దానిని స్తన్యజీవులు అంటారు. అంటే చిన్న పాప పుట్టినప్పుడు తన స్తనం నుంచి నేరుగా పిల్ల నోటిలోకి వెళ్ళవలసిన అద్భుతమైన అస్థిర పదార్థం పాలు. అంటే తల్లి పాలు ఆగిపోతే ఇంకా పిల్ల నోట్లోకి పాలు వెళ్ళకూడదు. ఎందుకంటే ఆ పాలు మాత్రమే
ఆ పిల్లకు పరిపూర్ణ ఆహారం. ఆవు పాలు మీ పిల్లకు పరిపూర్ణ ఆహారం కాదు. ఆవు పాలు ఆవు దూడకు పరిపూర్ణ ఆహారం. అంటే ఆ పాలల్లో ఉన్న హార్మోన్లు, ఆ పాలల్లో ఉన్న గ్రోత్ ఫ్యాక్టర్సు, ఆ పాలల్లో ఉన్న పౌష్టికాంశాలు ఆవు దూడకు కోసం పెంచుతోంది, ఇస్తోంది. మీ స్తనంలో ఉన్న పాలు మీ పిల్లకు కరెక్ట్గా పౌష్టికాంశాలని, గ్రోత్ ఫ్యాక్టర్స్ని, హార్మోన్ని అందజేస్తుంది. దానికి తోడు 6 నెలల వరకు రోగ నిరోధక శక్తిని అందించే కొలెస్ట్రాల్ అనే యాంటీబాడీస్ని కూడాను మొదటి 3 రోజుల్లోనే ఇచ్చేస్తుందన్నమాట. ఇంత అద్భుతమైన పదార్థాన్ని మనం ప్లాస్టిక్ బ్యాగుల్లో వేసి హోమోజినైజ్ చేసి పాశ్చరైజ్ చేసి 10 రోజుల తర్వాత పిల్లలకి ప్లాస్టిక్ బాటిల్లో ప్లాస్టిక్ నిపుల్స్ వేసి పాలు తాగించడం మొదలుపెట్టిన తర్వాతే మానవ జాతికి రోగాలు మొదలయ్యాయి. హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవుతూ రావటం మొదలయ్యింది. అంటే మొత్తం ఈ క్షీర విప్లవం అని చెప్పి ఈ స్టిరాయిడ్స్, ఈ ఆక్సిటోసిన్, ఎస్ట్రోజిన్ మరియు యాంటీబయాటిక్స్ ఇచ్చి ఈ కంపెనీలు తమ పదార్థాలని అమ్ముకునేదానికి పాలను ఉత్పాదన చేస్తున్నాయని ఎవ్వరూ ఆలోచించలేదు. ఎంతవరకు ఆలోచించకుండా చేశారంటే మనల్ని ఈ పాలు తాగటం ఆపు చేయండి అని నేను చెప్పినప్పటి 25 సంవత్సరాల నుంచి చెప్తూ వస్తున్నాను. ఎక్కడ చెప్పినా కాల్షియం ఎక్కడి నుంచి వస్తుంది పాలు ఆపు చేస్తే అని అందరూ అడగటం మొదలు పెడతారు. పాలల్లో కాల్షియం ఉంది, మీరు పాలు తాగితేనే కాల్షియం వస్తుంది, పాలు తాగకపోతే మీకు ఆస్టియోపోరోసిస్ వస్తుంది, ఈ ప్రాబ్లం వస్తుంది, ఆ ప్రాబ్లం వస్తుంది అని చెప్పి అందరినీ పాలు తాగించడం మొదలుపెట్టారు. అంటే చిన్న పిల్లాడి నుంచి చనిపోయే ముసలివాడి వరకు అందరూ పాలు తాగాలి. నిజంగా ప్రకృతిలో పాలు, తల్లి పాలు తప్ప ఇంకా ఏ పాలు మీ నోట్లోకి పోకూడదు. ఇది ప్రకృతి సహజంగా జరగాల్సిన విషయాన్ని మొత్తం ప్రపంచంలో విజ్ఞానపు పేరులో ప్రతి ఒక్కరూ పాలు తాగేటట్టు చేశారు. కానీ పాలు మీరు 1 లీటరు తాగితే అందులో ఉండే కాల్షియం దగ్గర 1 గ్రాము మాత్రమే ఉండేది. పాలల్లో 1 లీటర్లో 1 గ్రాము మాత్రమే కాల్షియం ఉండేది. ఆ గ్రాము కాల్షియము మీ దేహంలోకి సరిగ్గా పీల్చుకోబడదు. ఓన్లీ 180 మిల్లీగ్రామ్స్ మాత్రమే మీకు దొరికేది ఎప్పుడు 1 లీటరు పాలు తాగితే. ఎందుకంటే పాలు మీ పొట్టలో పెరుగు అయిన తర్వాత కాల్షియం పీల్చుకోబడుతుంది, మిగిలిందంతా అలా బయటకు వచ్చేస్తుంది అన్నమాట. ఈ విషయాన్ని ఎవరు మీకు చెప్పట్లేదు. కానీ 100 గ్రాముల నువ్వుల్లో 1 గ్రాము కాల్షియం ఉందని ఎవరైనా మీకు చెప్పారా? అంటే మీరు వారానికి ఒకసారి 100 గ్రాముల నువ్వుల్ని లడ్డు చేసుకొని మీ పిల్లడి నోట్లో వేస్తే కాల్షియం దొరుకుతుంది. ఆ 100 గ్రాములో ఉన్న 1 గ్రాము కాల్షియము పూర్తిగా మీ దేహానికి దొరుకుతుంది. అంటే నువ్వులు మన మెట్ట భూముల్లో రైతులు పెంచుతున్న పదార్థం, దాని విలువ ఇంతుంది అని చెబితే మన మెట్ట భూములు రైతులు పెంచుతున్న రైతులకు డబ్బులు వస్తాయి. కానీ పాలు మంచిది అని చెప్పి మొత్తం విజ్ఞానం అంతా కో అని గట్టిగా గొంతు విరిచి అందరికీ చెప్పి ప్రపంచమంతా పాలు తాగించిన తర్వాత జరిగింది ఇంతే. మానవ జాతిలో హార్మోన్ ఇంబ్యాలెన్స్ మొదలైంది. ఆడవాళ్ళ మూతి మీద మీసాలు రావడం మొదలుపెట్టాయి. 188 మందికి ఇప్పుడు మూతి మీద మీసాలు ఉన్నాయి. అమెరికాలో ఆడవాళ్ళు మగవాళ్ళ కంటే ఎక్కువ షేవ్ చేస్తున్నారు. నవ్వకండి, మన దేశంలోనూ ఇప్పుడు బ్యూటీ పార్లర్లు వీధి వీధికి బయలుదేరాయి. బ్యూటీ పార్లర్లో మీరు చేసేదేమి బ్యూటీ కాదు, మీ మూతి మీద మీసాలని ఎలా తీయాలి అని చేస్తున్నారు. లేజర్ టెక్నిక్లు వచ్చేసాయి ఇప్పుడు. అరే మూతి మీద మీసాలు ఎందుకు వచ్చాయని ఎవరు అడగట్లేదు. దానికి మళ్ళా ఒక ఇండస్ట్రీ, మళ్ళా కెమికల్స్. ఒక తప్పుని సరిదిద్దుకునేదానికి 10 తప్పులు చేస్తున్నాము. ఇది ఎలా ఉందంటే ఒక అబద్ధం చెబితే 10 అబద్ధాలు చెప్పాలి దాన్ని తిప్పుకోవడానికి. అంటే మనం ప్రకృతి సహజంగా చేయవలసిన పనుల్ని చేయకుండా
ప్రకృతికి విరుద్ధంగా ఉన్న పనుల్ని చేస్తూ దాన్ని సరిదిద్దుకునేదానికి ఇంకా వికృతమైన వికారమైన పనుల్ని చేసేదానికి వెళ్తామని చెప్పేదానికి ఇదొక్క సాక్ష్యం చాలు మనకి. ఇదొక్కటే సాక్ష్యం. అంతటితో ముగిసిపోలేదు మన ప్రాబ్లమ్స్. నిర్నాళ గ్రంథులన్నీ అవ్యవస్థకు గురైపోయాయి. నిర్నాళ గ్రంథులు అంటే ఎండోక్రైన్ గ్లాండ్స్, అది థైరాయిడ్ కావచ్చు, పిట్విటరీ కావచ్చు, అడ్రినల్స్ కావచ్చు. ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్, ఈ స్టెరాయిడ్ అసమతులనం అందరిలోనూ ఆరోగ్యాన్ని చెడగొట్టడం మొదలుపెట్టింది. ఎంతవరకు అంటే మొత్తం ప్రపంచంలో ఉన్న ఆడవాళ్ళందరికీ ముట్టు సమస్యలు ఎక్కువైపోయాయి. ఎండోమెట్రియాసిస్, ఫైబ్రాయిడ్స్, ముట్టయితే నొప్పి రావటం, కొందరికి ముట్టు అయిందంటే ఆగకుండా నెలల తరబడి రక్తం కారటం. ఎందుకంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయిపోయింది. ఈ హార్మోన్లు ఎంత సూక్ష్మంగా పనిచేస్తాయంటే పీరియాడిసిటీ అంటారు. అంటే జరిగిన సమయానికి కరెక్ట్గా 28 రోజులకు ఆ హార్మోన్ రిలీజ్ కావాలి, ఆ అండము రిలీజ్ కావాలి, అండాను నుంచి బయటికి రావాలి. ఇవన్నీ క్లాక్ వర్క్ లాగా టయానికి ఠంగ్ 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 అని గంట కొట్టినట్లు జరగాలి. అది 28 రోజుల సైకిల్, పీరియాడిసిటీ అంటారు. దానికి చంద్రుడు గ్రహము 28 రోజులకు తిరిగేదానికి సంబంధం ఉంది, ఆ మ్యాగ్నెటిక్ పల్సెస్కి. ఇంత అద్భుతమైన పీరియాడిక్ సైకిల్ని మొత్తం అస్తవ్యస్తం చేశారు గడిచిన 25 సంవత్సరాల్లో. దానికి మూల కారణం పాలు 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 తప్ప ఇంకేమీ లేదు. ఇంతవరకు ఏ విజ్ఞాని, ఏ డాక్టరు ఈ విషయాన్ని చెప్పట్లేదు. చెప్పితే సగానికి సగం హాస్పిటల్స్ని మూసేయవచ్చు. అంటే ఇప్పుడు మానవ జాతి చేయాల్సింది ఇంతే, ఇంకేమీ లేదు. మనమందరం పాలు తాగటం ఆపు చేస్తే సగానికి సగం హాస్పిటల్స్ మూతబడిపోతాయి. పాలు తాగొద్దంటున్నాం, మా పిల్లలకి ఏమి ఇవ్వాలి? ఎందుకంటే ఎవ్వరికి ఎంతవరకు దిగజారిపించారంటే పాలు ఇచ్చామా, అమ్మయ్యా నా తల్లితనం ఆగిపోయింది. అంటే పాలు ఇవ్వలేదు పిల్లాడికి అంటే అదేదో పెద్ద తప్పు చేసినట్టు అన్నమాట. పాలంటే ఈ పాలు కాదు, నిజంగా పాలు పిల్లలకి ఇవ్వాల్సింది కొబ్బరి పాలు, నువ్వుల పాలు, వేరుశనగల పాలు, సజ్జల పాలు. 10 రకాల పాలు ఉన్నాయి, 10 రకాల పాలు ఉన్నాయి. కొబ్బరి పాలు తాపండి, మీ పాలు ఆగితే 9 నెలల వరకు పాలు ఇవ్వాలి. 9 నెలలు పొట్టలో, 9 నెలలు వడిలో. కానీ ఇప్పుడు 6 వారాలకే పాలు ఆపడం ఆపు చేసి బాటల్ పాలు నోట్లో పెడుతున్నారు. ఇంకా ఇప్పుడు దాన్ని మెల్లిగా తగ్గించేస్తున్నారు. 6 నెలలు చాలు, 3 నెలలు చాలు. డాక్టర్లే చెప్తున్నారు 6 నెలలకు పాలు ఆపు చేయండి. పాలు వచ్చేంత వరకు పాలు ఇవ్వండి పిల్లలకు, మీ స్తనాల్లో గడ్డలు రావు. ఇది వైజ్ఞానికమైన విషయం. ప్రకృతి సహజంగా వచ్చే పాలను ఆపు చేయటం వల్ల హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయ్యి మీ గర్భకోశంలో గడ్డలు మొదలవుతున్నాయి. 162 మందికి ఇప్పుడు ఆడవాళ్ళల్లో గడ్డలు మొదలవుతున్నాయి. ఇది స్తనంలో కావచ్చు, సంకల్లో కావచ్చు, గర్భకోశంలో కావచ్చు. కారణం ఇంతే, మీరు మీ పిల్లలకి పాలు సరిగ్గా తాగించకపోవటం వల్ల వస్తున్నాయని ఏ డాక్టరు చెప్పట్లేదు. రానివ్వండి, గడ్డలు వస్తున్నాయా, నో ప్రాబ్లం, రండి గర్భకోశాన్ని తీసేస్తామంటున్నారు. మేము కత్తి చాకు రెడీ చేసుకొని కూర్చున్నాము, రండి గర్భకోశం తీసేస్తాము అంటున్నారు. అది నిజమైన సొల్యూషనా? గర్భకోశం తీసేశారు, ఆ హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఇంకా ఎక్కువ అవుతుందని ఆలోచించట్లేదా? ఆ గర్భకోశం తీసేస్తే తుమ్మితే ఉచ్చలు వస్తాయి, నవ్వితే ఉచ్చలు వస్తాయి, ఆవలిస్తే ఉచ్చలు వస్తున్నాయి ఎంతోమంది ఆడవాళ్ళకి ఏం కర్మ, మగవాళ్ళకి ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ మొదలయ్యాయి. పాలు తాగిన తర్వాత వీర్య కణాలే లేచిపోయాయి. ఇంకా 20 సంవత్సరాల్లో మానవ జాతికి పిల్లలు పుట్టేందుకు వీలు కానంత దుర్దశకు మనుషులకు వీర్య కణాలు లేకుండా పోతున్నాయి. ఇప్పుడు వీర్య కణాలు ఎంత తెలుసా?
20 మిలియన్లు 30 మిలియన్లకు వచ్చి కూర్చుంటున్నారు యావరేజ్. 150 మిలియన్లు ఉండాల్సింది 20-30 మిలియన్లకు వచ్చేసాయి. పిల్లలు పుట్టడం లేదు, ఏం చేద్దాం? నో ప్రాబ్లం, IVF, ఇన్విట్రో ఫర్టిలైజేషన్. వీధికి ఇప్పుడు IVF క్లినిక్లు వస్తున్నాయి. ఏమి హైటెక్. ఇవన్నీ సాక్ష్యాలు. ఎక్కడ మానవ జాతి ఎడుగుతుంది అని చెప్పేదానికి ఇవన్నీ సాక్ష్యాలు. ఒక్కొక్కటి మీ ముందు ఉంచుతున్నాను. ఇదంతా ఏ పేరు మీద జరుగుతుంది? విజ్ఞానపు పేరు మీద జరుగుతుంది. దిస్ ఈజ్ ఆల్ హెయిల్డ్ యాజ్ సైన్స్, అడ్వాన్స్డ్ సైన్స్. ఏమిటి? మూతి మీద మీసాలు రావటం సైన్సా? దాన్ని లేజర్తో తీయటం సైన్సా? గర్భకోశంలో గడ్డలు రావడం సైన్సా? పిల్లల నోట్లలో ఈ కృతక పాలు పోవటం సైన్సా? వీర్య కణాలు లేచిపోవటం సైన్సా? ఏది సైన్సు? ఎక్కడుంది సైన్సు? వేర్ ఈస్ దిస్? ఎక్కడ పోయారు సైంటిస్టులు అందరూ? ఏం చేస్తున్నారు ఈ విజ్ఞానులందరూ? దిస్ ఈజ్ ద క్వశ్చన్. అంటే అడగవలసిన ప్రశ్నల్ని అడగకుండా ఈ బహురాష్ట్రీయ కంపెనీలకు డబ్బులు ఎక్కువ ఎలా చేసి పెట్టాలి అని బుద్ధితనాన్ని అమ్ముకునే బుద్ధిమాంద్యానికి దిగజారిపోయింది మానవ లోకం. అంటే ప్రజలకు ఏదైనా మంచి, ఇదో ఈ డబ్బాలో పెట్టాము, తెచ్చి కొనుక్కోండి, అమెజాన్లో ఫోన్ చేయండి, ఈ పుస్తకంలో రాశాము, దీన్ని కొనుక్కోండి. పేటెంట్ కల్చర్లో ఈ కంపెనీలు దిగిపోయాయి. దాన్ని యథాతథంగా పాశ్చాత్యుల్ని అంధానుకరణం చేసుకొని మన దేశంలో కూడాను నీళ్ళ నమ్ముకునే దుష్గతికి వచ్చేసింది. నీళ్ళనేమిట్రా అమ్మేది అని నేను ఆలోచిస్తున్నాను. ప్లాస్టిక్ బాటిళ్ళల్లో నీళ్లు పోసి వాటర్ బాటిల్ అని అమ్ముతున్నారు. ఆ ప్లాస్టిక్ నానో పార్టికల్స్ నీళ్ళల్లో వచ్చి మీ చిన్న పేగుల్లో ఇరుక్కొని సెలీనియం, కాపర్, జింక్ ఇలాంటి అద్భుతమైన సూక్ష్మ పోషకాంశాలని పీల్చుకోలేక మీ పొట్టల్లో మీ వెంట్రుకలు పుట్టుక్ అని పడిపోతుంటే, బట్టతలలు వస్తుంటే, నో ప్రాబ్లం రండి బిఫోర్ ఆఫ్టర్ అని పేపర్లలో ఫ్రంట్ పేజీల్లో అడ్వర్టైజ్మెంట్లు ఇస్తుంటే, వీళ్ళు చుచ్చిన వెంట్రుకలు ఉంటాయి, దేవుడిచ్చిన వెంట్రుకలే ఊడిపోతున్నాయి, వీడు పుచ్చినది ఉంటుంది అక్కడ. ఊడిపోతున్నాయంటే మళ్ళారా మేము ఎందుకు ఉండేది, మళ్ళా కూర్చుతాము అంటాం. అండ్ దిస్ ఈజ్ సైన్స్ ఫర్ యూ. అంటే మీరు తాగుతున్న ప్రతి చుక్క నీరు కలుషితమైంది. ఈ భయంకరమైన ప్లాస్టిక్ నానో పార్టికల్స్ నుంచి వైరస్సులు, వేరే కెమికల్స్, చూసేదానికి హేమమాలిని, RO వాటరు, ఆల్కలైన్ వాటరు, అన్ని వాటర్లు ప్లాస్టిక్ ట్యూబుల నుంచే పారుతూ ఉండేది. మీకు నిజమైన నీరంటే ఏమిటి? జలజలా పారుతున్న సాగుతున్న నదీ నీళ్లు నిజమైన స్ట్రక్చర్డ్ వాటర్. ఆ ధృవీకరణ, ఆక్సిజన్ నెగిటివ్, హైడ్రోజన్ పాజిటివ్, ధనాత్మకం రుణాత్మకము, హైడ్రోజన్ బాండింగు, అద్భుతమైన రచన అది. ఆ రచన ఎప్పుడు జరుగుతుంది? నీళ్లు పారుతున్నప్పుడు ఆ పొటెన్షియల్ ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీగా మారినప్పుడు ఆ ధృవీకరణ చెందిన మాలిక్యూల్స్ నేరుగా రచనాత్మకంగా ఉన్నప్పుడు ఎక్కడ లేని ఆనందమైన ఆరోగ్య సూత్రాలు ఆ నీళ్ళల్లోనే ఉంటాయి. అందుకే పారుతున్న నీళ్లను తాగిన వాడికి నిజమైన ఆరోగ్యం. కానీ ఇప్పుడు పారుతున్న నీళ్లు లేవు. ప్లాస్టిక్ డబ్బాల్లో, గొట్టాల్లో, ఫిల్టర్లలో వేసుకొని అది శుద్ధమైన నీళ్లు అని మీరు తాగుతున్నారు. అందులో అన్ని రకాలైన రోగాలు ఉన్నాయి. అంటే శుద్ధం చేసుకునేదానికి ఏం చేయాలి? నీళ్లను మీరు చేయాల్సింది ఇంతే. ఏమిట్రా ఎప్పుడు చేసినా చేయాల్సింది ఇంతే అని చెప్తూ ఉంటావు నువ్వు అంట. అంతే, ఇంతే, చాలా సులభం, చాలా సరళం. ఒక రాగి ప్లేటు, చిన్న రాగి పలకం, 3 ఇంచ్ బై 15 ఇంచ్, 3 అంగుళాల నుంచి 15 అంగుళాలు అంతే. మట్టి కుండలో, 20 లీటర్ల మట్టి కుండలో రాత్రి పెడితే ఉదయానికి
ఆ నీళ్లు స్ట్రక్చర్డ్ అవుతుంది. ఎందుకు అవుతుంది? రాగి ఫలకం మీద ఉపరితలం మీద డి ఆర్బిటల్ ఎలక్ట్రాన్స్, రుణాత్మక కణాలు బుర్రని తిరుగుతూ ఉంటాయి. ఆ తిరగటంలో నీళ్ళని స్ట్రక్చర్ చేస్తాయి. మళ్ళా ఈ పద్ధతి సంవత్సరాలు కాదు, వేల సంవత్సరాల క్రితం మన దేశంలో సాధువులు ఎక్కడ వెళ్ళినా రాగి కమండలం తీసుకెళ్ళేవాళ్ళు. అంటే మీరు నీళ్ళని నిజంగా శుద్ధం చేసుకోవాలంటే ఇంతే. 20 లీటర్ల నీళ్ళని మీరు శుద్ధం చేయాలంటే ఈ ప్లేట్ని మట్టి కుండలో పెడితే పొద్దునికి నీళ్లు శుద్ధమవుతాయి. అందులో వైరస్లు ఉండవు, బ్యాక్టీరియా ఉండదు, ఏ కెమికల్స్ ఉండవు. ఏమవుతాయి? అవన్నీ వచ్చి ఈ ఉపరితలం మీద కూర్చుంటాయి. మీరు మరుసటి రోజు ఉదయం తీసుకొని చింతపండు లేకపోతే నిమ్మ పులుసు తీసుకొని శుద్ధం చేసి మళ్ళా రెడీ. ఇలా మీరు మీ జీవితాంతం, మీ పిల్లల జీవితాంతం, మీ వాళ్ళ పిల్లల జీవితాంతం ఈ రాగి రేకును వాడచ్చు. అంటే ఒక్క నయా పైసా ఖర్చు లేకుండా మీరు ముందు తరాలన్నీ నీళ్లను శుద్ధం చేసుకోవచ్చు. ఈ విషయం తెలిసింది మొత్తం ప్రపంచంలో భారతదేశం మాత్రమే, మన దేశంలోనే ఈ అలవాటు. ఇదే అద్భుతమైన వైజ్ఞానిక విషయం. దీన్ని ఎవ్వరూ చెప్పట్లేదు. అందరూ ప్లాస్టిక్ డబ్బాల్లో నీళ్లు తాగడం మొదలుపెట్టిన తర్వాత కోటికి ఒక్కరికి ఆడవాళ్లలో బట్టతల ఉండవచ్చు జన్యుశాస్త్రం ప్రకారం. ఇప్పుడు మన దేశంలోనే 100కి 3 బట్టతల వస్తుంది. మగవాళ్ళ గురించి మాట్లాడటం లేదు నేను. మగవాళ్ళకు బట్టతలలు మొత్తం బట్టతలలే. 20 ఏళ్ళకే బట్టతలలో మగవాళ్ళకి. ఆడవాళ్ళకు కూడాను కోటికి ఒక్కరికి ఉండాల్సింది ఇప్పుడు 100కి 3 బట్టతలు వచ్చింది. ఇంతే, ఇంకేమీ లేదు కారణం. వెరీ సింపుల్, బికాస్ వీఆర్ నాట్ డ్రింకింగ్ స్ట్రక్చర్డ్ వాటర్. ఆ స్ట్రక్చర్డ్ వాటర్, రచనాత్మకమైన నీరుని ఎప్పుడైతే మీరు తాగడం మొదలు పెడతారో అప్పుడు సూక్ష్మ పోషకాంశాలు మీ సన్న పేగుల్లో జాగ్రత్తగా సూక్ష్మంగా గమనించి ఆలోచించండి. ఇది చాలా సింపుల్ విషయము, పెద్ద కాంప్లికేటెడ్ ప్రాబ్లం ఇది. కానీ పరిహారం చాలా సులువు. మీరు చేయాల్సింది ఇంతే. మట్టి కుండ తీసుకోండి, రాత్రి ఈ ప్లేటుని నీళ్ళల్లో పెట్టండి. ఆ నీళ్లను మీరు వంటకు వాడండి, తాగండి. పిల్లలకు మళ్ళా ప్లాస్టిక్ డబ్బాలో వేసి పంపకండి, ఒక స్టీల్ డబ్బాలో వేసి పంపండి స్కూల్కి. ఇలా చేస్తే 6 నెలల్లో మీ తల మీద ఊడిపోయిన వెంట్రుకలు మళ్ళా వెనక్కి వస్తాయి, గ్యారంటీ. మొన్న ఇలా చెప్తుంటే 65 ఏళ్ళ ఆయన వచ్చి నాకు వస్తాయా అని అడిగాడు. బాబు నీకు మాత్రం రావు, 20 ఏళ్ల పిల్లలకి వెంట్రుకలు ఊడిపోతున్నాయి, వాళ్ళ కోసం చెబుతున్నాను. చూసారా, ఇంత సింపుల్గా ఈ విషయాల్ని మనం గమనించకపోవటం, ఈ పాశ్చాత్యుల్ని అందంగా అనుకరించటం వల్ల ఈ భయంకరమైన రోగాలు వస్తున్నాయి. ఎందుకంటే ఇవంతా ఎకనామిక్ మోడల్, ఆర్థిక విధానాల్లో మనల్ని మనం ఇరికించుకున్నాము. దీంట్లో డబ్బులు అవసరం లేదు. డబ్బులు ఏమైనా ఉన్నాయి ఇందులో? మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చెప్తాడు? పెద్ద పట్టి ఇస్తాడు. అంటే ఈ డాక్టర్లు నిజంగా ఆహారం గురించి, నీళ్ళ గురించి, మన నోట్లోకి వెళ్తున్న పదార్థాల గురించి ఒక్క మాట మాట్లాడటం లేదు. ఎందుకో? వాళ్ళు అక్కడ కూర్చుంది ట్యాబ్లెట్లని ఇచ్చేందుకు. మీకు బీపీ వచ్చింది అంటే ట్యాబ్లెట్ తీసుకో అంటాడు, డయాబెటీస్ వచ్చిందంటే ట్యాబ్లెట్ తీసుకో అంటారు, రుమెటిజం వచ్చింది అంటే ట్యాబ్లెట్ తీసుకో అంటాడు, థైరాయిడ్ వచ్చిందంటే ట్యాబ్లెట్ తీసుకో అంటాడు, సార్ కోల్డ్ వచ్చింది అంటే 2 వారాలు ట్యాబ్లెట్ తీసుకో అంటాడు. ఏ దానికి వెళ్ళినా మీకు ట్యాబ్లెట్లు ఇస్తారు కానీ బాగు చేయట్లేదు. ఎందుకు? వాళ్ళని అనుకరిస్తున్నాం మనము. మన అలవాట్లు వాళ్ళను అనుసరించడంలోనే అయిపోయింది. వాళ్ళు ఇచ్చింది తినటం, వాళ్ళు చెప్పింది చేయటం, వాళ్ళ కాళ్లకు
మొక్కటం జరుగుతుంది. ఎంతవరకు అంటే మన ఆహార పద్ధతులు మారటం కాకుండా వ్యవసాయ పద్ధతుల్ని కూడాను అంచెలంచెలుగా ఈ కంపెనీలు ఎరువులు, క్రిమి కీట కలుపు నాశక పదార్థాలని అంచెలంచెలుగా టన్ను అది ఎన్ని టన్నులంటే సోయాబీన్కి వాడే కలుపు నాశక పదార్థం గ్లైఫోసేటు మెల్లమెల్లగా దక్షిణ ధ్రువంలో ఉన్న పెంగ్విన్ రక్తంలో కనిపిస్తుంది. అంటే మీరు సోయాబీన్ తింటూ ప్రోటీన్ కావాలి, సోయాబీన్లో ప్రోటీన్ 33% ఉంది, అందరూ సోయాబీన్ తినండి అంటున్నారు. మనకు సోయాబీన్ అవసరం లేదు, ప్రోటీన్ కావాల్సింది 6%. 6% మనకు కావాల్సింది ప్రోటీను. అంటే మీరు 100 గ్రాముల పదార్థం నోట్లో వెళ్తే అందులో 6 గ్రాములు ఉంటే చాలు ప్రోటీన్, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. సో రోజుకు మీరు 150 గ్రాములు పదార్థం తింటే మీకు కావాల్సింది 9 గ్రాములు ప్రోటీన్. అలాంటిది మీకు ఇంత ప్రోటీన్ కావాలి, అంత ప్రోటీన్ కావాలి అని సోయాబీన్ ఎందుకు తయారు చేశారు తెలుసా మీకు? ఫస్ట్ మాంసం ఉత్పాదన కోసం తయారు చేశారు. మొక్కజొన్నల్ని జన్యు మార్పిడి చేసి, సోయాబీన్ని జన్యు మార్పిడి చేసి, రెండింటినీ కలిపి రసాయనిక ప్రచోదక పదార్థాలని లేపనం చేసి కోళ్లకు, పందులకు, ఆవులకు తినిపించి 300 కేజీలు 300 కిలోస్ పందులు 3 నెలల్లో, 600 కేజీలు ఆవులు 6 నెలల్లో, 2 నెలల్లో కోళ్ళు 2.5 కేజీలు కావాలి అంటే అవి 16 గంటలు 20 గంటలు రోజుకు తింటూ ఉండాలంటే దానిలకు స్టెరాయిడ్స్ లేపనం చేసి కృతక మాంసాన్ని ఇలా తయారు చేస్తూ ఉంటే ఈ జీవులకి ఎముకలు పెరగక మాంసము కొవ్వు వెంటనే మీద పడుతూ ఉంటే ఆ ఎముకల మధ్య లేకుండా అందులో వైరాణువులు ఉత్పాదన జరిగి కోళ్ళ జ్వరము, పందుల జ్వరము, మ్యాడ్ కౌ డిసీజు వస్తూ ఉంటే ఈ డాక్టర్లు ఎందుకు వస్తున్నాయో మాకు ఈ రోగాలు తెలియట్లేదు, మేము వ్యాక్సిన్స్ రెడీ చేస్తాము అని చెప్పి సీరియస్గా వ్యాక్సిన్లను అమ్మడం మొదలుపెట్టారు. చిన్న పిల్లలకి చెప్తే చాలు కోళ్ళ జ్వరం కోళ్ళ నుంచి వస్తుంది, పందుల జ్వరం పందుల నుంచి వస్తుంది, మ్యాడ్ కౌ డిసీజ్ మ్యాచ్ ద ఫాలోయింగ్. అంతేకాదు డెంగు, చికన్ గున్యా, నీఫా. డెంగు దోమల వల్ల వస్తుంది, దోమలను చంపండి. నీఫా గబ్బిలాల వల్ల వస్తుంది, గబ్బిలాలని చంపండి. కోళ్ళ జ్వరం కోళ్ళని చంపండి, పందుల జ్వరం పందుల్ని చంపండి. మారణ హోమం చేశారు కోట్ల ఆవుల్ని యూరోప్లో ఈ రోగం వచ్చిందని. రోగాలు ఎవరికి వస్తున్నాయి? పందుల జ్వరం రోగం మీకు వచ్చింది, దానిలోకి రాలేదు. డెంగు వచ్చింది ఎవరికి? మీకు. చికెన్ గున్యా వచ్చింది ఎవరికి? మీకు. సో అందరినీ చంపేద్దామా? మీ రోగ నిరోధక శక్తి తగ్గింది అంటే మీరు గడిచిన 50 సంవత్సరాల్లో ఇమ్యూనిటీ లేక ఈ రోగాల పాల్పడుతున్నారు. ఇమ్యూనిటీని ఎలా పెంచుకోవాలి అని ఒక్క డాక్టర్ అయినా చెప్పాడా మీకు? నేను చెబుతున్నాను వినండి. గరిక, తిప్పతీగ, తులసి, బిల్వం, కానుగ, వేప, రావి ఈ 7 ఆకుల్ని 4 రోజులు కషాయం చేసుకొని వరుస క్రమంలో, మళ్ళా ఒకసారి చెప్తాను, గరిక, తులసి, తిప్పతీగ, బిల్వం అంటే మారేడు, కానుగ, వేప, రావి ఆకు 7 ఆకుల్ని సప్త కషాయాలు 4 రోజులు వరుసగా, గరిక 4 రోజులు, తులసి 4 రోజులు, తిప్పతీగ 4 రోజులు, బిల్వం 4 రోజులు, కానుగ 4 రోజులు, వేప 4 రోజులు, రావి ఆకు 4 రోజులు, 28 రోజులు మీరు మార్చి కానీ ఏప్రిల్ కానీ వర్షాకాలం ముందు మీరు మీ ఇంట్లో ఉన్న అందరూ పడిగడుపున పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు ఈ కషాయాల్ని తాగండి. 4 రోజులు మీకు 2 సంవత్సరాలు డెంగ్యూ రాదు, పంగు రాదు, జింకా రాదు, నీఫా రాదు, H5N1, H1N1 ఏ పేర్లు పెట్టుకుంటారో పెట్టుకోండి. ఇంకా ముందు తరాలు వచ్చే వాళ్ళ రోగాలన్నిటినీ
ఈ 7 కషాయాలు మీరు 28 రోజులు తాగితే మీ దేహంలోకి ఏ వైరాను వచ్చి నిలబడదు. మీ రోగ నిరోధక శక్తి అంత గట్టిగా తయారవుతుంది. అంటే మనం ఆహారంలోనే ఈ రోగాల్ని దూరం చేసుకోవచ్చు అని ప్రయోగాలు చేసేదానికి ఏ విజ్ఞాని ముందుకు రావట్లేదు. రోగం వచ్చిన తర్వాత నీకు ఈ ట్యాబ్లెట్ ఇస్తాము, ఈ ట్యాబ్లెట్ ఇస్తాము, ఆ ట్యాబ్లెట్ ఇస్తాము అనే ప్రయోగాలు గ్రంథాలయాలు రాస్తూనే ఉన్నారు గడిచిన 50 సంవత్సరాల నుంచి. ఏ ఒక్క రోగము తగ్గలేదు కాదు కదా, రోగులు ఎక్కువ అవుతున్నారు. 100కి 30 మందికి డయాబెటీస్ ఉంది అంటే ఈ హాలీవుడ్ బాలీవుడ్ లాగా నెంబర్ 1 ఆంధ్ర రాష్ట్రము డయాబెటీస్ రోగానికి అని పేపర్లలో రాయడం మొదలుపెట్టారు. లేదు హైదరాబాద్ నెంబర్ 1, బెంగళూరు నెంబర్ 1 అని పై పోటీలు చేస్తున్నారు. ఇదేమిట్రా కర్మ, రోగాలకేమిటి పోటీలేమిటి? రోగాలు మాకెక్కువ ఉన్నాయని పోటీలు పడుతున్నామా? ఏం పిచ్చి పట్టిందా మనకి? ఓ పిచ్చి అంటే అర్థమవుతుంది, బుద్ధిమాంద్య పిల్లలు పుడుతున్నారు 100కి 20 మంది. ఇది సాధించిన ప్రగతి పురోగతి. అరే పిల్లల్ని కూడా సరిగ్గా పుట్టించుకోలేనంత దీనస్థితికి మానవ జాతి దిగజారింది అని ఏ ఒక్కరూ ఆలోచించట్లేదు, చర్చలు చేయట్లేదు, సదస్సులు నిర్వహించటం లేదు. ఎందుకు ఇలా అవుతుంది? ఏమి కారణమేమిటి అంటే బూటకము చెప్తున్నారు. లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటాడు. ఎందుకురా ఇంత డయాబెటీస్ రోగాలు? లైఫ్ స్టైల్ డిసీజ్. ఏం చీఫ్ మినిస్టర్ లైఫ్ స్టైల్ ఒకటే, ఇక్కడ ఇంట్లో పనిచేసే వంట మనిషి ఆవిడకు అదే రోగం ఉంది, ఆయనకు అదే రోగం ఉంది. ఇద్దరి లైఫ్ స్టైల్ ఒకటేనా? ట్రైబల్ విలేజెస్లో ఏ పాపం పుణ్యం ఎరగని చిన్న పిల్ల 6 సంవత్సరాల పిల్లలకు డయాబెటీస్ వస్తుంది. పాపం పుణ్యం ఎరగని పిల్లకు డయాబెటీస్ వస్తుంది. పాపం పుణ్యం ఎరగని చిన్న 3 సంవత్సరాల పిల్లలకి బోన్ క్యాన్సర్ వస్తుంది. దీనికి కారణం మనం వాడుతున్న ఆహార పదార్థాలని ఎవరు విశ్లేషణ చేసి చెప్పట్లేదు. ఏమైనా తిను, ఈ ట్యాబ్లెట్ తీసుకో, ఏమైనా తిను, ఈ ట్యాబ్లెట్ తీసుకో. ఆ రోజుకు బాగుందా, మళ్ళా ట్యాబ్లెట్ తీసుకో, మళ్ళా ట్యాబ్లెట్ తీసుకో. అంటే మీరు డాక్టర్ల దగ్గరికి వెళ్తే మీకేం దొరుకుతోంది? ఆరోగ్యం దొరుకుతుందా? ఏం దొరుకుతుంది? ట్యాబ్లెట్లు దొరుకుతున్నాయి అంతే, ఇంకేమీ దొరకట్లేదు. అందుకే ఫార్మస్యూటికల్ కంపెనీలు లాభాలు ఇలా గ్రాఫ్ పైకి వెళ్తూనే ఉంది. జస్ట్ డయాబెటీస్ అలోన్ ఒక్క సంవత్సరంలో 2012 and 2013 $827 billion. క్యాన్సర్ $1 trillion బిజినెస్. అంటే మన రోగాన్ని నిర్వహించే ఈ పెద్ద కంపెనీలు ఆర్థిక విధానాలకు తివాచీలు పరిచాయి, కానీ నిజమైన విజ్ఞానానికి తివాచీలు పరచలేదు. అంటే వాళ్ళకు కావాల్సింది డబ్బు. And science has been twisted to make money. There is nothing else. నిజంగా ఆరోగ్యాన్ని ప్రసాదించేదానికి మనం చేయాల్సిన ప్రయోగాలు ఒక్కటి. ఈ హెల్త్ కేర్ ఇండస్ట్రీ అని పేరు పెట్టుకున్నారు, కానీ ఐ వాంట్ టు నేమ్ సిక్నెస్ ఇండస్ట్రీ. ఇంకేమీ లేదు. దే ఆర్ ఆల్ క్రియేటింగ్ సిక్నెస్ అండ్ ట్రయింగ్ టు మెయింటైన్ ద సిక్నెస్. నిజంగా ఆరోగ్యం ఆసుపత్రుల్లో లేదు. ఎక్కడుంది ఆరోగ్యం? మీరు పాలు తాగకుండా ఉండడంలో ఉంది ఆరోగ్యం. మీరు కొబ్బరి పాలు తాపితే పిల్లలకు ఆరోగ్యం, నువ్వుల పాలు తాగితే ఆరోగ్యం. ఈ సోయాబీన్ తినకుండా అలసందలు, శనగలు, వేరుశెనగలు మీకు కావాల్సింది ఇంతే, ఒక్క పిడికిడి మాత్రమే, ఎక్కువ అవసరం లేదు. దానికి తోడుగా దేవుడు పండించేది అంతే. మీరు 1 ఎకరాలో ద్విదళ బీజధాన్యాలు, ఏకదళ బీజధాన్యాలు చల్లితే మీకు పెరిగేది 2 క్వింటలు.
ద్విదళ బీజ ధాన్యాలు 7-8 క్వింటళ్ళు, ఏకదళ. ఇది ప్రకృతి ఇచ్చిన నిష్పత్తి. అంటే మీకు కావాల్సింది ప్రోటీన్లు ఇంతే. ఒక్క పిడికెడు ప్రోటీన్ అయితే 2 పిడికెళ్ళ 3 పిడికెళ్ళ ఏకదళ బీజ ధాన్యాలు. సో నేను ఎంత తినాలి, ఏమి తినాలి అని అందరూ అడుగుతుంటారు. మీరు తినాల్సింది ఇంతే. మీ 2 పిడికెళ్ళు, నేను నా 2 పిడికెళ్ళు, నువ్వు నీ 2 పిడికెళ్ళు. నా 2 పిడికెళ్ళు నీకు కాదు, నీ 2 పిడికెళ్ళు నాకు కాదు. అంటే ఒక ఇంట్లో ఎంత భోజనం వండాలి అంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ పిలిచి 2 పిడికెళ్ళు బియ్యం, కొర్రలు కానీ అరికెలు కానీ అలా వేయమనండి, అంతా వండండి. కరెక్ట్గా సరిపోతుంది. ద్విదళ బీజ ధాన్యం 1 పిడికెడు చాలు, అర్ధ పిడికెడు చాలు. చిన్న పిల్లలకి ఇంతే కావాల్సింది. పిల్లలకి ప్రోటీన్ ఎక్కువ కావాలని మొలకలు తిప్పి పొద్దున పోడక వేసుకొని తినకండి. లేనిపోని గ్యాస్ వస్తుంది, పైన కింద అనుకుంటూ ఉంటారు, కింద విందా. మాంసంలో ప్రోటీన్ ఎక్కువ ఉంది, అందరూ మాంసం తినాలి, మాంసంలో విటమిన్ B12 ఉంది, ఇంకెక్కడా లేదు. విటమిన్ B12 మీకు పాలు పెరుగు అయినప్పుడు పెరుగులో వచ్చేస్తుంది. అంటే మీరు తాగాల్సింది 1 లోటా మజ్జిగ. విటమిన్ B12 అని పెద్ద స్కామ్ ఇప్పుడు. ట్యాబ్లెట్లో B12 తక్కువ ఉంది రాసుకో, విటమిన్ D తక్కువ ఉంది రాసుకో. విటమిన్ D కొబ్బరి నూనె ఇలా పూసుకొని ఎండలో 10 నిమిషాలు ఉంటే విటమిన్ D తయారవుతుంది. ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు పొద్దున 6 గంటలకు పోయి 12 గంటల వరకు పనిచేస్తున్నారు. సూర్యుడు దొరకదు, వేదవల్లారా బయట పొండ్రా 1 గంట అంటే చెప్తే సరిపోతుంది. లేదు, రాత్రి వరకు పనిచేస్తూనే ఉంటారు. సూర్యుడు దొరకట్లేదు, మీకు విటమిన్ D తక్కువైంది, ట్యాబ్లెట్లు తీసుకో. ఇంకా మీకు ట్యాబ్లెట్లు అవసరం లేదు, సూర్యుడి దగ్గరికి పోనీ పనే చేస్తుండాలి అంటే ఎండపెట్టిన పుట్టగొడుగులు వారానికి 1 పిడికెడు మళ్ళా నానబెట్టుకొని తింటే విటమిన్ D వచ్చేస్తుంది. మీకు ఎంత కావాలంటే అంత. ఇంకా ఈ సప్లిమెంట్స్ బిజినెస్ $1 బిలియన్. ఏ విటమిన్ మీకు ట్యాబ్లెట్ నుంచి దేహంలోకి సరిగ్గా పీల్చుకోబడదు. అది నిజమైన ఆహార పదార్థాల నుంచే సరిగ్గా మీ దేహంలోకి పీల్చుకోబడుతుంది. అంటే కాల్షియం ట్యాబ్లెట్ తీసుకోండి, ఐరన్ ట్యాబ్లెట్ తీసుకోండి, ఈ ట్యాబ్లెట్ తీసుకోండి అని బిజినెస్ చేస్తున్నారు. ఇంత ట్యాబ్లెట్లు తీసుకుంటూ ఉంటే కూడాను ఆస్టియోపోరోసిస్ ఎందుకు వస్తుంది? 100కి 16 మందికి ఆస్టియోపోరోసిస్ ఉంది. వీళ్ళు చేసిన ట్యాబ్లెట్లు, పాలు అంతా ఏం చేస్తుంది అంటే ఇవన్నీ పనిచేయట్లేదని మనకు అర్థం కావట్లేదా? మీరు చేయాల్సింది ఇంతే. వారానికి ఒకసారి నువ్వుల లడ్డు తినండి, వారానికి ఒకసారి 2 లోటాలు కొబ్బరి పాలు తాగండి, వేరుశనగ పాలు తాగండి, సజ్జల పాలు తాగండి, రాగుల పాలు తాగండి. 100 గ్రాముల రాగుల్లో 4 పట్లు ఎక్కువ కాల్షియం దొరుకుతుంది మీకు. రాగి పాలు తాగండి అని ఎవడైనా చెప్పాడా డాక్టర్ మీకు? నువ్వుల పాలు తాగండి అని తాగించండి మీ పిల్లలకని చెప్పారా? సో మీరందరూ అనుకుంటున్నారు పాలు తాపితే మాతృత్వం సరిపోతుంది. మీరు పిల్లలకి పాలు తాపి ఏం చేస్తున్నారంటే మీ ఆడపిల్లల్ని 7 సంవత్సరాలకు 6 సంవత్సరాలకు ముట్టయేట్టు చేస్తున్నారు. ఇది దుర్భరమైన సత్యం. మీ ముట్టును అస్తవ్యస్తం చేసుకుంటున్నారు, మీ పీరియాడిసిటీని గబ్బులేపుకుంటున్నారు. మీకున్న ప్రాబ్లమ్స్ అంతా మీ నోట్లోకి వెళ్తున్న ప్రతి చుక్క నీళ్ళల్లోనూ, ప్రతి చుక్క పాలల్లోనూ, ప్రతి చుక్క కాఫీలో, టీలో ఇమిడ్చి రోగాన్ని మీరు రోజు సేవనం చేస్తున్నారు అని చెప్పేదానికి నాకు చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే కాఫీ వదలండి, భలే ఉన్నావయ్యా నువ్వు, ఏమైనా చెప్పు, 1 లోటా కాఫీ తాక్కుంటే ఎలా బాబు? ఈ కాఫీలు టీలు మీరందరూ తాగి మన జీవనదులు ఎండిపోతున్నాయి. మన జీవనదులన్నీ ఎండిపోతున్నాయి. ఎందుకంటే కొండ చర్యల్లోనే ఈ కాఫీ ఎస్టేట్లు, టీ ఎస్టేట్లు మొదలయ్యింది. మొత్తం ప్రపంచంలో ఉన్న భూమిలో 16% కొండ చర్యలంతా ఈ కాఫీలు, టీల ఎస్టేట్లతో నిండిపోయింది. అక్కడున్న అడవులన్నీ నాశనమయ్యాయి. అక్కడ నీళ్లను పట్టుకొని మొత్తం సంవత్సరమంతా వదలవలసిన నదులన్నిటికీ మూలం లేక అవి 3 నెలలు మాత్రమే ఇప్పుడు పారుతున్నాయి. జీవనదులు ఇప్పుడు ఎండిపోతున్నాయి.
దీనికి కారణం ఇంతే, ఇంకేమీ లేదు. మీరు తాగుతున్న కాఫీలు టీలు మాత్రమే, ఇంకేమీ లేదు. నిజంగా మీకు కావేరి కావాలి, కృష్ణా కావాలి, గోదావరి సరిగ్గా పారాలి అంటే మీరందరూ కాఫీలు టీలు తాగటం ఆపు చేయాలి. ఇంకా ఏ దారి లేదు. యు వాంట్ యువర్ వాటర్ ఆర్ యు వాంట్ యువర్ కాఫీ టీ, టేక్ ఎ చాయిస్. చాయిస్ ఈజ్ యువర్స్. పారుతున్న నీళ్లు కావాలా, రోగాలు కావాలా, నిర్ణయించుకోండి. అన్సస్టైనబుల్ మోడల్స్లో, ఎకనామిక్ మోడల్స్లో ఆహార పదార్థాలని ఉత్పాదన చేస్తుంది ఈ మానవ జాతి గడిచిన 50 సంవత్సరాల నుంచి. అంటే మీరందరూ ఒక్కొక్కరు, ప్రతి ఒక్కరూ కాఫీలు టీలు రేపటి నుంచి మానేయండి. 6 సంవత్సరాల్లో మన జీవనదులన్నీ మళ్ళా అద్భుతంగా పారాటం. ఎందుకంటే ఈ కాఫీ ఎస్టేట్లు, టీ ఎస్టేట్లు నాశనమయ్యేంత వరకు మన భూమి మీద నీళ్ళ అభావం అవుతుంది. వచ్చే 20 సంవత్సరాల్లో మనం పంటలు పెంచుకోలేని స్థితి రాబోతుంది. ఇది ముమ్మాటికి సత్యం. దీనికి కారణం మనమే దీన్ని సరి చేసుకోవాలి. ఇంకెవ్వరు చెయ్యరు. గవర్నమెంట్లు సరి చెయ్యవు. ఈ కంపెనీలకు ఇది ఇష్టం లేదు. ఇఫ్ యూ వాంట్ యువర్ కిడ్స్ టు సీ ద రివర్స్ రన్నింగ్ ఇన్ ఫ్యూచర్, ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ డూ స్టాప్ కాఫీ అండ్ టీ. దట్స్ ఆల్ దట్ యూ నీడ్ టు డూ. కెన్ వీ డూ దట్? కాఫీలు టీల వల్ల ప్రపంచం అల్లకల్లోలమైందని ఏ ఒక్కరూ చెప్పట్లేదు. ప్రపంచం బయట అల్లకల్లోలమైతే లోపలి ప్రపంచం అసమతులనానికి నాశనమవుతోంది. కెఫీన్ మంచిది కాదు, పాలు మంచిది కాదు, చక్కెర మంచిది కాదు. ఈ మూడింటిని ఉత్పాదన చేసేదానికి భూమి మీద కృషి భూమి 26% వాడుతున్నాము, 26%. ఈ చక్కెర కోసం చెరుకును పెంచేదానికి మొత్తం ప్రపంచంలో ఉన్న నీళ్ళన్నింటినీ నాశనం చేస్తున్నాం. 28,000 లీటర్ల నీళ్లు కావాలి 1 కేజీ చక్కెర కోసం. 28,000 లీటర్స్ ఆఫ్ వాటర్. అదే ఈ అండుకొర్రలు, ఈ అరికలు పెంచేదానికి 200 లీటర్ల నీళ్లు చాలు 1 కేజీ కోసం. అంటే 1 కేజీ చక్కెరకు దగ్గర మీరు 50-60 కేజీల ఈ అరికల్ని పెంచవచ్చు. ఒక్కొక్క కేజీ పొద్దున నానబెట్టి రాత్రికి వంట చేస్తే 10 మంది తినొచ్చు. ఆ 1 కేజీ చక్కెర 4 గులాబ్ జాములు ఒక్కొక్కడు 3 పూటలో ముగించేస్తే డయాబెటీస్ వస్తుందిరా బాబు అంటే చక్కెర తినద్దని ఎవరు చెప్పట్లేదు. షుగర్ వల్ల, ఈ బియ్యం వల్ల, ఈ గోధుమల వల్ల ఎక్కువైన చక్కెర రక్తంలో మీకు ఈ బాధలన్నీ కలగ చేస్తుంది అని ఎవరు చెప్పట్లేదు. డయాబెటీస్ వచ్చిందంటే చపాతీ తిను అని డాక్టర్లు చెబుతున్నారు. చపాతీలు తింటే అందులో ఉన్న గ్లూటెన్ అనే ప్రోటీను మీ సిలియక్ అబ్జార్ప్షన్ తక్కువ చేసి నిర్నాళ గ్రంథుల్ని నెమ్మదిగా 6 సంవత్సరాల్లో క్లీన్ చేసేస్తే ప్యాంక్రియాస్ దెబ్బతింటుంటే ఏ డాక్టరు మిమ్మల్ని గోధుమలు తినొద్దు అని చెప్పట్లేదు. దానికి పైన డయాబెటీస్ వచ్చిందంటే చపాతీ తిను, ఊబకాయం వచ్చిందంటే చపాతీ తిను. చపాతీలు తిని నార్త్లో ఎవడైనా సన్నగా అయ్యాడా? నార్త్లో డయాబెటీస్ లేదా? ఈ 2 ప్రశ్నలు మనం అడగలేమా? ఇది మనం చేస్తున్న పెద్ద పని. నిజంగా మీ దేహంలోకి, రక్తంలోకి గ్లూకోజ్ వెంటనే రాకూడదు అంటే నిష్పత్తి 1:10 లోపల ఉండాలి. అంటే పీచు పదార్థం, పిష్ట పదార్థం పొరలుగా, పదరాలుగా కేంద్రం నుంచి చాలా అద్భుతంగా దేవుడు రచించాడు. ఆ రకంగా సంక్లిష్టంగా, సంకీర్ణంగా తయారైన ఈ ధాన్యాలు మన పొట్టలోకి నానబెట్టి వండుకుంటే ఆ సాల్యుబుల్ ఫైబర్, ఇన్సాల్యుబుల్ ఫైబర్, కరిగే పీచు పదార్థం, కరగని పీచు పదార్థం, కరిగే పీచు పదార్థం రక్తంలోకి,
కరగని పీచు పదార్థం మీ సన్న పేగులు పెద్ద పేగులు గుదద్వారం వరకు అంటుకొని కల్మషాలన్నింటినీ ఆ రోజు క్లీన్ చేయటంతో మీకు ఆరోగ్యం సమృద్ధంగా ఉంటుంది. గ్లూకోజ్ నిదానంగా అంచెలంచెలుగా సమతులనంగా సంయమంగా సరాగంగా మీ రక్తంలోకి నియంత్రణతో రావటం వల్ల రోగాలన్నీ 6 నెలల్లో మీ దేహంలో నుంచి మాయమైపోతాయి. ఇదే ఇందులో ఉన్న వైజ్ఞానికత. అంటే మీరు చేయాల్సింది ఇంతే. మళ్ళా ఏమంటారా చేయాల్సింది ఇంతే అంటాడు వీడు. ఇంతే, ఇంకేమీ లేదు. మీ రోగం ఎంత పెద్దదైనా సరే, క్యాన్సర్ అయినా, హెచ్ఐవి అయినా, గ్యాంగ్రీన్ అయినా, ఎస్ఎల్ఈ అయినా, కొలైటిస్ అయినా, క్రాన్స్ డిసీజ్ అయినా, ఐబిఎస్ అయినా, ఏదైనా రోగం పేరు మాత్రమే. 6 నెలల నుంచి 2 సంవత్సరాల్లో మటుమాయం ఖచ్చితంగా జరుగుతుంది. గ్యారంటీ నాది. ఏమిట్రా ప్రతి ఒక్కదానికి గ్యారంటీలు ఇస్తున్నావు? నేను కాదయ్యా గ్యారంటీ ఇచ్చేది, అందులో ఉన్న అద్భుతమైన పీచు పదార్థం పిష్ట పదార్థం నిష్పత్తి గ్యారంటీ ఇస్తుంది. మీరు చేయాల్సింది ఇంతే. ఈ గోధుమలు, ఈ బియ్యము, ఈ పాలు, ఈ చక్కెర, ఈ గుడ్లు, ఈ మాంసము వదిలేసి ఈ అద్భుతమైన పంచరత్నాల్ని ఆహారంగా స్వీకరించి మీ వంటగదుల్లోకి ఆహ్వానించండి. 6 నెలల్లో మీ కుటుంబం అంతా డాక్టర్ల చుట్టూ తిరిగే బదులు ఈ రైతుల చుట్టూ తిరుగుతారు. అది నా గ్యారంటీ. మీరు ఈ ధాన్యాల్ని మీ వంటగదుల్లోకి ఆహ్వానించండి. కేజీ 180 రూపాయలు, కేజీ 200 రూపాయలు, కేజీ 300 రూపాయలు. ఎక్కడబ్బా తినేది మేము దీనిలోనే అనద్దండి. 300 రూపాయలే కేజీ. ఎందుకంటే మీరు డాక్టర్కి తర్వాత 30,000 రూపాయలు ఇవ్వాలి నెలకి. మొన్న ఒక డాక్టర్ వచ్చాడు కర్నూలులో, ఇలా లెక్చర్ ఇచ్చేదని. అక్కడ హాలు ఇలాగే కుమ్మిక్కుపోయింది. ఆయన వచ్చి, సార్ నెలకు 28,000 రూపాయల ట్యాబ్లెట్లు 6 నెలల నుంచి తీసుకుంటున్నాము. రోజుకు మేము క్షీణించిపోతున్నాము. నేను ప్రాక్టీస్ చేయలేకపోతున్నాను. 3 నెలలు అయింది మూసేశాను నా క్లినిక్. ఇప్పుడు ఏం చేయాలో దిక్కు తెలియలేకున్నప్పుడు మీ లెక్చర్ యూట్యూబ్లో విని ఆయనకి కడుపు క్యాన్సర్, అంటే పొట్టలో గుదద్వారం వరకు ఏమో అయిందని రక్తం కక్కితే దగ్గితే వచ్చేస్తుంది. ఆ స్థితిలో ఉన్నప్పుడు 3 రోజులు అండుకొర్రలు గంజి చేసుకోండి అని చెప్పాను. గంజి ఎలా చేయాలి? 1 లోట అండుకొర్రలు తీసుకొని మిక్సీలో జస్ట్ పల్స్ చేయాలి. పల్స్ చేస్తే మీకు కొద్దిగా పిండి, కొద్దిగా నూక, కొద్దిగా బియ్యం ఉంటుంది. దాన్ని అలాగే రాత్రి 10 లోటాల నీళ్ళు మట్టి కుండలో వేసి, ఫస్ట్ అలా వేసి ఒక్కసారి వేలుతో కడిగేసి వడబోసేసేయండి, నీళ్ళు పారేసేయండి. తర్వాత 10 లోటాలు నీళ్లు వేసి అలాగే ఉంచండి రాత్రి. ఉదయం లేచి సన్న మంటలో 15 నిమిషాలు ఉడకపెడితే గంజి తయారవుతుంది. 10 లోటాలు నీళ్ళు, 1 లోట ఇలాంటి అండుకొరలు. ఆ గంజిని అప్పుడే తాగకండి, సాయంత్రం వరకు ఉంచండి. పొద్దున మళ్ళా అలాగే నానబెట్టండి, సాయంత్రం ఉడకబెట్టండి. ఈ పొద్దున ఉడకబెట్టిన గంజిని సాయంకాలం తాగండి. రాత్రి తయారు చేసిన గంజిని ఉదయం తాగండి. అలా 3 వారాలు తాగితే ఎంత భయంకరమైన రోగమున్నా కానీ ఉపశమనం కావడం మొదలు పెడుతుంది. గంజి రూపము ఇలా పొద్దున్నుంచి 7-8 గంటలు పెట్టడం వల్ల అందులో ఫర్మెంటేషన్ మొదలవుతుంది. పులిసే కార్యక్రమం, బ్యాక్టీరియా, సూక్ష్మజీవులు మీ దేహంలో 1 జీవకోశం మీదైతే 100 జీవకోశాలు సూక్ష్మజీవులది. అంటే మనం కాదు, యాక్చువల్లీ మన దేహంలో ఎన్నో సూక్ష్మజీవులు మనకు మంచి చేసేటివి మన నోటి నుంచి గుదద్వారం వరకు ఎన్నో ఉన్నాయి, కోట్ల సంఖ్యలో ఉన్నాయి. ఆ ప్రోబయాటిక్ అంటారు. అంటే మనం తినే ఆహారము
మన దేహంలో మంచి సూక్ష్మజీవుల్ని పెంచేదానికి వీలయ్యేది ఈ గంజి. గంజి ఏ గంజి? రాత్రి చేసిన గంజి పొద్దున చేసిన గంజి రాత్రి. అంటే ఇంకా ఎక్కువసేపు పెట్టేస్తే పాచిపోతుంది, లేనిపోని సూక్ష్మజీవులన్నీ వచ్చేస్తాయి. సో గమనించి మీరు 7-8 గంటలు పెట్టిన గంజిని తాగటం మొదలు పెడితే 3 నెలల్లో మీ క్యాన్సరు మాయమైపోతుంది, ఎస్ఎల్ఈ మాయమైపోతుంది, మల్టిపుల్ స్క్లెరోసిస్ మాయమవుతుంది, గర్భకోశంలో గడ్డలు కరిగిపోతాయి, అన్ని రకాల అనారోగ్యం మీ దేహం నుంచి బయటికి పోవడం మొదలు పెడుతుంది. 6 నెలల నుంచి 2 సంవత్సరాల్లో హెచ్ఐవి కూడా మీ దేహంలో నుంచి బయటికి వెళ్ళిపోతుంది. 5 ధాన్యాలు, పొట్ట క్యాన్సర్కి అండుకొర్రలు. అలా మేము రకరకాల క్యాన్సర్లకి 14 రకాల పట్టీ చేశాము. చిన్న పుస్తకంలో ఉంది, అది PDF గూగుల్లో మీరు వెళ్ళి డౌన్లోడ్ చేసి, ఇట్స్ ఫ్రీ. కన్నడంలో ఉంది, తెలుగులో ఉంది, ఇంగ్లీష్లో ఉంది, తమిళ్లో ఉంది, అన్నీ ఫ్రీ డౌన్లోడు, అన్నిట్లో పట్టి ఉంది. అంతేకాదు 30 రకాల జబ్బులు, ఆర్థరైటిస్, రుమేటిజం, హార్ట్ బ్లాక్, కిడ్నీ ప్రాబ్లమ్, కిడ్నీలో స్టోన్స్, గాల్ బ్లాడర్లో స్టోన్స్, విష జ్వరాలు, రోగనిరోధక శక్తి, రక్తహీనత, ఇలా అన్నీ పట్టి చేశాం. ఏ ధాన్యాలు తినాలి, ఎన్ని రోజులు తినాలి, ఏ కషాయాలు తాగాలి, పారిజాత కషాయం, రావి కషాయము, సాదాపాకు కషాయము, జామాకు కషాయము. ఈ పుస్తకంలో అన్నీ ఉన్నాయి. ఈ పుస్తకం PDF ఫైలు ఫ్రీ. రైతు నేస్తం ఫౌండేషన్, మీరు ఏం సార్ యూట్యూబ్లోను గూగుల్లోను అన్నిట్లోనూ రైతు నేస్తం అంటే వచ్చేస్తుంది. అందులో ఈ పుస్తకం, ఇంకా వేరే పుస్తకాలు కూడా ఉన్నాయి. 2-3 రకాల పుస్తకాలు తయారు చేశారు ఆయన, వేరే వాళ్ళు కూడా చేశారు. సాక్షి రాంబాబు వాళ్ళు మొదటిగా ఫస్ట్ సాక్షి పేపర్లో ఈ విషయాల గురించి కథనం రాశారు, దాన్నే పుస్తకంగా తయారు చేశారు. మొదటిగా ఆంధ్ర రాష్ట్రాలకి నన్ను పరిచయం చేసింది ఆ సాక్షి పేపర్లో రాంబాబు గారు. దాని తర్వాత ఈ రైతు నేస్తం వాళ్ళు పని కట్టుకొని మొత్తం ఊరూరా తిప్పుతున్నాడు. వద్దు బాబు, నేను రాలేను మైసూరు నుంచి ఇంత దూరం అంటే, లేదు వారం ప్రోగ్రాం చేయాలి అని మొత్తం ఇప్పుడు దగ్గర 25 ప్రోగ్రాంలు ఏమో చేశాము. అందుకు ఆయనకు నేను చాలా రుణపడి ఉన్నాను. ఎందుకంటే నన్ను మళ్ళా 35 సంవత్సరాల తర్వాత అమ్మ నుడిలో మాట్లాడే అవకాశాన్ని ఈయన నాకు కలగచేశాడు. మీ అందరికీ ఈ ధాన్యాలు తిని కషాయాలు తాగి ఆరోగ్యం వృద్ధి అవుతే, నేను ఇవన్నీ 15 సంవత్సరాలు తింటూనే ఉన్నాను. నాకు ఆరోగ్యం ఎలా వృద్ధి అవుతుందంటే, అమ్మ నుడిలో మాట్లాడినప్పుడు నాకు ఆనందం ఎక్కువై నా ఆరోగ్యం ఇంకా వృద్ధి అవుతుంది. అంటే మనిషికి ఇష్టమైన పనులు చేస్తున్నప్పుడు పనులు కావవి, ఆరోగ్యం వృద్ధి అవుతుంది. సో చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, నాకు 60 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా పొద్దున్న 4 గంటలకు లేచి రాత్రి వరకు 2-3 చోట్ల లెక్చర్లు ఇచ్చేసి మళ్ళీ రాత్రికి నేను ప్రయాణం చేసి వెళ్తే మా ఇంట్లో 100 మంది పేషెంట్లు వెయిట్ చేస్తుంటారు. ఇలా 15 సంవత్సరాల నుంచి వరుసగా జరుగుతూనే ఉంది. ఒక్కరోజు కూడాను రెస్ట్ లేదు అని అందరూ అనుకుంటారు, కానీ నాకు ప్రతిదినము రెస్టే. నేనేమీ పని చేయట్లేదు. ఐఎమ్ నాట్ వర్కింగ్ అట్ ఆల్. ఎందుకంటే నాకు ఇష్టమైన రీతిలో నా జీవితాన్ని గడుపుతున్నాను. ఇది నాకు పని అనిపించట్లేదు. ఇంత భయంకరమైన ఆధునిక రోగాల్ని మన పూర్వీకులు యథేచ్ఛగా తింటూ నిన్నారు, అందుకే వాళ్ళకు రోగాలు లేవు. కానీ ఈ విషయం తెలియలేదు, ఎవరికీ తెలియదు. వాళ్ళందరికీ రోగాలు లేకుండా ఉన్నింది ఎందుకు, మనందరికీ రోగాలు ఎందుకు ఉన్నాయి అనేది తేడా ఇంతే. వాళ్ళు తింటున్నది ఈ ధాన్యాలు, మనం తింటున్నది రోగగ్రస్తమైన ఆహారం. ఇంతే, తేడా ఏమీ లేదు. వెరీ సింపుల్. 4 వాక్యాలు. రోజు 1 గంట నడవండి, సిరిధాన్యాలని తినండి. ఇంకా మీకు కొద్దిగా కృతజ్ఞతాభావం ఉంటే పొద్దున 15 నిమిషాలు, సాయంకాలం 15 నిమిషాలు,
సూర్యోదయంలో సూర్యాస్తమయంలో ఈ అద్భుత ధాన్యాల్ని ప్రసాదించిన ఆ దేవుణ్ణి ధ్యానం చేయండి. నేను దేవుణ్ణి నమ్మను, పర్వాలేదు, దేవుడు లేడు దేవుడు లేడు 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 అనే ధ్యానం చేయండి. ఇట్ డజంట్ మ్యాటర్, కానీ ధ్యానం చేయండి. దేవుడు ఉన్నాడనో లేడనో పర్వాలేదు, హీ విల్ అండర్స్టాండ్ ఇట్, నో ప్రాబ్లం. కానీ ధ్యానం మాత్రం చేయండి. మీ ఊపిరిని మీరు ఆ 15 నిమిషాలు లోపలికి పోవటం బయటికి రావటం గమనించండి. ఎందుకు గమనించాలి? అదే అద్భుతమైన యోగం. ద్రవ్యాతీత ప్రపంచాన్ని ద్రవ్య ప్రపంచానికి, ద్రవ్య ప్రపంచాన్ని ద్రవ్యాతీత ప్రపంచానికి తీసుకెళ్లేదే ఈ శ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాస. ఆ గ్లూకోజ్ను ఆమ్లీకరణ అంటే ఆమ్లజనకంతో భస్మం చేసి ఇంగాలామ్లాన్ని, కార్బన్ డయాక్సైడ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే గ్లూకోజ్ రూపంలో ఉన్న శక్తిని ఏటీపీగా తయారు చేసి ఈ శ్వాసకోశంలో అంటే రక్తం మీద ఉన్న ఆక్సిజన్ను జీవకోశంలో ఉన్న గ్లూకోజ్ను భస్మం చేసి శక్తిని విడుదల చేస్తుంది. ఆ శక్తే జీవశక్తి. ఈ గ్లూకోజ్లో ఎవరు శక్తి నింపారు? కిరణజన్య సంయోగ క్రియలో సూర్యుని శక్తిని, ఇంగాలామ్లము నీళ్లను కూడ్చి కిరణజన్య సంయోగ క్రియలో ఆ శక్తిని గ్లూకోజ్లో నింపితే ద్రవ్యాతీత ప్రపంచం ద్రవ్య ప్రపంచానికి మారింది. ఈ ద్రవ్య ప్రపంచం మళ్ళా ద్రవ్యాతీత ప్రపంచానికి మారేది ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో. అందుకే ఉచ్ఛ్వాస నిశ్వాసాల్ని గమనించటం యోగక్రియ, నిజమైన యోగక్రియ. యోగం అంటే ఏమిటి? 2 విభిన్నమైన పదార్థాలని, అంశాలని కూర్చటం. ద్రవ్యాతీత ప్రపంచం, ద్రవ్య ప్రపంచం, ద్రవ్య ప్రపంచం, ద్రవ్యాతీత ప్రపంచం. ఈ 2 విషయాల్ని గమనించాలంటే మీరు శ్వాసను గమనించాలి. కళ్ళు మూసుకొని ఆ ఉచ్ఛ్వాసాన్ని నిశ్వాసాన్ని నిదానంగా గమనించటమే నిజమైన యోగక్రియ. అందుకే అందరూ ధ్యానం చేయండి. మీకు మానసిక రోగాలు సమేతం నాశనం కావాలంటే ప్రతిదినము 15 నిమిషాలు ఉదయం సాయంకాలం. ఎందుకు? ఉదయం సూర్యుడు రాత్రిని ఛేదించుకొని వెలుగునిస్తాడు. సూర్యోదయ సమయంలో ఆ ఉషస్సులో, ఆ ప్రభస్సు బయలుదేరే పదాల్లోనే యోగం ఉంది. వెలుతురు నుంచి చీకటి, చీకటి నుంచి వెలుతురు, అదే యోగ సమయం. సూర్యోదయం, సూర్యాస్తమయం. అందుకే అర్ఘ్యమిచ్చేది ఆ 2 సమయాలు. నుంచి చీకటి, చీకటి నుంచి వెలుతురు. వెలుతురు కావాలి, చీకటి కావాలి. నిద్ర సరిగ్గా రావటం లేదు ప్రజలకు. ఎందుకంటే మనం రాత్రిని రాత్రిగా ఉంచుకోకుండా లైట్లు వేసుకొని జీవనం చేస్తున్నాం. మీకు నిజంగా మంచి నిద్ర కావాలంటే మీ బెడ్రూముల్లో నల్లటి కర్టన్లు వేసుకోండి. ఎందుకంటే ప్రతి ఒక్క చోట లైట్ ఉంది, లైట్లు ఎవరు ఆఫ్ చేయట్లేదు ఊర్లలో. సో నల్ల కర్టన్స్ మీ బెడ్రూమ్కి మాత్రం వేసుకోండి. అట్లీస్ట్ రాత్రి ఆ బెడ్రూమ్లో లైట్లన్నీ తీసేయండి, మీ ఫోన్లన్నీ దూరం పెట్టేయండి, మీ బెడ్రూముల్లో పెట్టుకోండి, కంప్యూటర్లు పెట్టకండి. ఒక్క లైట్ ముక్క కూడాను రాకుండా ఉంటే మీకు వచ్చే నిద్ర నిజమైన గాఢ నిద్ర. ఆ నిద్ర మీరు సరిగ్గా 5 గంటలు పోతే చాలు, మీ రోగ నిరోధక శక్తి ఎక్కువ అవుతుంది. అంటే నిద్ర లేకుండా మీకు రోగ నిరోధక శక్తి తక్కువ అవుతుంది. లాట్ ఆఫ్ పీపుల్, యంగ్ పీపుల్, యువకులు యువతులు నిద్ర లేదు అని ట్యాబ్లెట్లు తీసుకుంటున్నారు. అది వైజ్ఞానికం కాదు. మీరు నిద్ర కోసం ట్యాబ్లెట్ తీసుకుంటే మీ నరాలు మరీ దౌర్బల్యమైపోతాయి కొన్ని రోజుల్లో. దట్ ఈస్ నాట్ ద రైట్ వే. మీరు చేయాల్సింది ఇంతే. మళ్ళా ఇంతే అంటున్నాడు వీడు. ఇంతే. 1 గంట నడవండి, చీకట్లో పడుకోండి, అద్భుతమైన నిద్ర మీ సొంతం. దాని తర్వాత ఉదయం లేస్తే మీకు ఆరోగ్యం నరాల్లో పారుతుంది. ఇది గ్యారంటీ నాదే. మీరు అనుకుంటున్నట్టు మీకు వచ్చిన రోగాలన్నీ చాలా భయంకరమైనటివి కావు.
ఎప్పుడైతే మీరు ప్రకృతి వైపుకు మీ గమనాన్ని సారిస్తారో. అదే మీరు డాక్టర్ల దగ్గరికి వెళ్తే, అమ్మో నీకు ఈ రోగం వచ్చింది, ఇది ఇంకా బాగా కాదు, ట్యాబ్లెట్ తీసుకో, ఈ టెస్ట్ చెయ్యి, ఆ టెస్ట్ చెయ్యి, దీని తర్వాత వారం తర్వాత 3వ వారం చేస్తాం, 4వ వారం చేస్తాము. మీ మెదడులో భయాన్ని విత్తనం వేస్తున్నారు. అంటే మన మోడల్స్ అంతా ఎకనామిక్ మోడల్స్ అయిపోయాయి. డబ్బులు ఎలా చేసుకోవాలి, మీకు నిజమైన ఆరోగ్యం ఇవ్వాలి అని ఎవడు ఆలోచించట్లేదు ఇక్కడ. నో వన్ ఈస్ థింకింగ్ టు గివ్ యూ హెల్త్. దే ఆర్ ఆల్ మేకింగ్ మనీ అవుట్ ఆఫ్ యువర్ సిక్నెస్. దిస్ ఈజ్ ఆల్ ద డిఫరెన్సెస్. అంటే మనము ఈ ఎకనామిక్ మోడల్స్ నుంచి ఎకలాజికల్ మోడల్స్కి, అంటే ఆర్థిక విధానాల నుంచి జీవావరణ విధానాలకి మన గమనాన్ని సారించాలి. ఎప్పుడైతే మనము ఈ ఎకనామిక్ మోడల్స్ నుంచి ఎకలాజికల్ మోడల్స్కి వెళ్తామో, అంటే కషాయాలు తాగండి, 4 ఆకులు పెరుక్కొని 1 వారం వరకే, తర్వాత ఇంకొక ఆకు, తర్వాత ఇంకొక ఆకు, ఈ 3 వారాల్లో మీరు పెరుక్కున్న 4 ఆకులు 18 ఆకులు అవుతాయి అక్కడ. అంటే మనము ప్రకృతిని ధ్వంసం చేయకూడదు, ప్రకృతిని పూరకంగా మన అలవాట్లని మార్చుకోవాలి. అంటే కషాయాలు ప్రకృతికి పూరకంగా ఉన్నవి, వైవిధ్యమైన జీవ సంకులాన్ని పెంచుకునేంత అలవాట్లని మన దేహంలోకి, మన ఇళ్లల్లోకి, మన ఊర్లల్లోకి, మన నగరాల్లోకి మనం స్వాగతించాలి అని చెప్పేదానికి నాకు చాలా చాలా సంతోషం అవుతుంది. అంటే మీరందరూ కషాయాలు తాగితే, ఆ కాషాయ రంగున్న యోగ సమయంలో కషాయాల్ని తాగండి, మీ ఆరోగ్యం ద్విగుణీకృతం కాదు, 10 పెరుగుతుంది. కానీ మీరందరూ ఏం చేస్తున్నారు, పొద్దున్న బెడ్ కాఫీ, టిఫిన్కు ముందు కాఫీ, టిఫిన్ తర్వాత కాఫీ, ఆఫీసుకు వెళ్ళి కాఫీ, కాఫీ కాకపోతే ఛాయ్. కాఫీ మంచిది కాదు, టీ మంచిది కాదు, పాలు మంచిది కాదు, చక్కెర మంచిది కాదు. అయినా మనమంతా కోట్ల లీటర్లను తాగుతున్నాము. అందుకే మనకు రోగాలు వస్తున్నాయి. మళ్ళా చెప్తుంటాను, కాఫీలు, టీలు ఇవే మనల్ని నాశనం చేస్తున్నాయి. ఇంకా ఇక్కడ డాక్టర్ పెగ్గు వేస్తే పర్వాలేదు అంటాను. డాక్టరే చెప్పాడు పెగ్గు వేయమని, మగ్గులు వేసుకుంటూ కూర్చుంటున్నాం. ఏమిటి మగ్గు పెగ్గు? సారాయి తయారు చేసేదానికి ఆల్మోస్ట్ అన్ని రకాల పండ్లను, అరటి పండ్లను, ద్రాక్ష పండ్లను, ఇంకా వేరే పండ్లను అన్నిటినీ ఈ బిజినెస్ లాగేస్తారు. డ్రగ్స్ కోసం హిమాలయాల్లో ఉన్న అనేక రకాలైన చెట్లను నాశనం చేసి ఈ మార్ఫిన్ను ఇలాంటి చెట్లను పెంచుతున్నాం. అంటే మానవుడు ఈ దుశ్చటాల కోసం 21% భూమిని నాశనం చేస్తున్నాడు. సో మానవ జాతి అది ఏం చేస్తుందని అర్థం చేసుకోవట్లేదు. బట్ ఇవన్నీ వాణిజ్య పంటలోని పేర్లు పెట్టారు. చెరుకు వాణిజ్య పంట. ఇప్పుడు కెనబిస్, కాలిఫోర్నియా వాళ్ళు ప్రగతిపర రాష్ట్రం అని చెప్పి ఈ మార్ఫిన్ డ్రగ్స్ పర్మిషన్ ఇచ్చారు. వాళ్ళు పర్మిషన్ ఇచ్చారని ఇప్పుడు ప్రపంచం అంతా దీన్ని పెంచడం మొదలు పెడుతుంది. డ్రగ్స్ కోసం, సారాయి కోసం చెరుకు పెంచడం, అరటి పళ్ళు పెంచడం, ద్రాక్షలు పెంచడం. ఎందుకు? సారాయి కోసం. మళ్ళా అరటి చెట్లను ఎలా పెంచాలి, ద్రాక్షను ఎలా పెంచాలి, ఈ రంగులు, ఆ రంగులు, ఇది అది అని పెద్ద గ్రంథాలు రాస్తున్నారు. చివరికి ఏం చేస్తున్నాము? సారాయి. ఏం చేస్తున్నాం? కాఫీలు తాగుతున్నాం. ఏం చేస్తున్నాం? సిగరెట్లు తాగుతున్నాం. ఏం చేస్తున్నాం? గుటకాలు వేసుకుంటున్నాం. ఇవన్నీ దుశ్చటాలు. కెఫీన్, నికోటిన్, మార్ఫిన్ ఇవన్నీ ఆల్కలాయిడ్స్. వీటన్నిటి నుంచి బయటికి ఎలా రావాలి? నువ్వేమో చెప్పి లెక్చర్ ఇచ్చి వెళ్ళిపోతున్నావు, కషాయాలు తాగు, ఇది తాగు అని. ఎలా బాబు, ఎలా? కాఫీలు తాగేవాళ్ళు, సారాయి తాగేవాళ్ళు, ఈ మార్ఫిన్ డ్రగ్స్ వీళ్ళందరికీ అద్భుతమైన కషాయాలు ఇచ్చాడు. కానుగ కషాయం, చమురు ఆకు, ఆముదపు ఆకు కషాయం, తర్వాత తిప్పతీగ కషాయం,
వారం వారం తాగుతూ ఉండండి. అంటే కాఫీ తాగండి, కాఫీ తాగే ముందు ఈ కషాయం తాగండి. అలా 3 వారాలు చేస్తే కాఫీ తాగటం తక్కువ చేయొచ్చు. ఇంకా ఒక టెక్నిక్ ఉంది. ఆ కెఫీన్ కావాలి మీకు, పాలు తీసేసేయండి, కొబ్బరి పాలు వేసుకొని కాఫీ తాగండి కొన్ని రోజులు. 3 వారాల తర్వాత ఆ కాఫీ తీసేసి కషాయం చేసుకోండి. కషాయానికి కావాల్సినంత కొబ్బరి పాలు వేసుకోండి. చిన్నపిల్లలు కషాయం ఘాటుగా ఉంటుంది, చేదుగా ఉంటుందంటే కొబ్బరి పాలు వేయండి పిల్లలకి, మీకు కాదు. పిల్లలకు కషాయాలను అలా అలవాటు చేయండి. తర్వాత పెద్దవాళ్ళు అవుతూ కొబ్బరి పాలు తీసేయచ్చు. నీళ్ళల్లోనే 3 నిమిషాలు మరగపెడితే చాలు, కషాయం తయారవుతుంది. ఎక్కువసేపు ఉడకపెట్టాల్సిన పని లేదు. అందులో పాలు వేయకండి. కొవ్వు పదార్థంలో విషాలు కరుగుతాయి. అందుకే నేను చెప్పే కషాయం చాలా సింపుల్. ఏదైనా ఆకు తీసుకోండి, అరగుప్పెడు, మరుగుతున్న నీళ్ళల్లో 3 నిమిషాలు, ఇన్ని నీళ్ళల్లో 3 నిమిషాలు ఆకుల్ని వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి, మూత పెట్టండి. 2 నిమిషాల తర్వాత వడపోసుకోండి. ఆ ఆకును తగలకండి, తినకండి. ఆ నీళ్లు చాలు. పడిగడుపున తాగితే మీ మొత్తం జీర్ణనాళం అందులో ఉన్న అద్భుతమైన విషయాల్ని, ఆ పదార్థాలని సంగ్రహించేస్తుంది. జీర్ణక్రియ జరగదు. అది నోట్లో నుంచి గుదద్వారం వరకు అన్నిటినీ పీల్చేసుకుంటుంటుంది అన్నమాట. అప్పుడు మీ దేహంలో 3 వారాలకే తేడా తెలుస్తుంది. ఇన్ఫ్యాక్ట్ నేను ఈ దినం వస్తూ ఉంటే గూడూరులో ఒక డాక్టర్ కలిసి, వాళ్ళ పార్కిన్సన్స్ అంటే చెయ్యి ఇలా 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 అడుగుతూ ఉంటుందన్నమాట. పట్టించుకోలేదు అంటే తెలియదు వాళ్ళకి. ఇది ఇలా 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 అడుగుతూ ఉంటుంది. దాంతో ఆగదు. నేను ఎప్పుడు పెళ్లి చేసుకున్నాను, నా భార్యవా, మర్చిపోతావు. 15 నిమిషాలు తెలియదు ఎవరు అని. ఇలాంటి రోగాలు వస్తున్నాయి. ఆల్జైమర్స్, పార్కిన్సన్స్, ఏమిటేమిటో పేర్లు, నరాల దౌర్బల్యం. ఇలాంటి రోగాలకు అద్భుతమైన ఆహారము ఈ ఫాక్స్టైల్ మిల్లెట్, కొర్రలు. 3 రోజులు కొర్రలు తినండి, మిగిలిన ధాన్యం ఒక్కొక్క రోజు తినండి. కషాయాలు తాగండి, అద్భుతమైన కషాయాలు. పసుపు కషాయం, పసుపు కొమ్ము, శుంఠి కషాయం, తమలపాకు కషాయం, చింతాకు కషాయం. ఇలా నేను ఆ పుస్తకంలో కషాయాలు లిస్ట్ చేస్తే ఒక 40-50 ఉన్నాయి. అన్నీ అందరికీ దొరికేటివే. తంగడి ఆకు, మీ ఐబిఎస్, క్రాన్స్ డిసీజ్ అంటే ప్రతిరోజు 15 సార్లు కక్కస్కి వెళ్తూ ఉంటాడు. బౌల్ సిండ్రోమ్, వాడికి తెలియదు, ఎందుకు కక్కస్ వచ్చేస్తూ ఉంటుంది. బరబర్రని పరిగెత్తడం, నీళ్ళు తాగితే పరిగెత్తాడు, తింటే పరిగెత్తాడు, వెళ్ళాల్సిందే, కూర్చోవాల్సిందే. ఐబిఎస్, క్రాన్స్ ఇది అని చెప్పి స్టెరాయిడ్స్ ఇస్తారు డాక్టర్. ఆ స్టెరాయిడ్ తీసుకుంటే పట్టుకొని ఉంటుంది, తీసుకోకుంటే మళ్ళా వెళ్ళాలి. ఈ స్టెరాయిడ్స్ తీసుకుంటూ మీ కిడ్నీ అయినా లేచిపోవచ్చు, లేకపోతే మీ లివర్ పనిచేయడం ఆగిపోవచ్చు. ఇలాంటి భయంకరమైన అడ్డ రోగాలు వస్తున్నాయన్నమాట. కానీ మీరు చేయాల్సింది ఆ తంగడి ఆకు కషాయం, కానుగ ఆకు కషాయం, మజ్జిగ, ప్యూర్ మజ్జిగ, నువ్వుల పాలను మజ్జిగ చేసుకోవచ్చు, తోడుకు వేసుకొని పెరుగు చేసుకోవచ్చు, కొబ్బరి పాలను పెరుగు చేసుకోవచ్చు. విటమిన్ B12 ఎంత కావాలంటే అంత, మీకు ఏమీ ఇబ్బంది లేదు. ఇలా మీరు ప్రోబయాటిక్స్, ప్రీబయాటిక్స్ తీసుకుంటే ఈ ఐబిఎస్, క్రాన్స్ 15 డేస్లో సగానికి సగం తగ్గుతుంది. 15 మంత్స్లో కంప్లీట్గా మాయమైపోతుంది. 100,000 మంది బాగు చేసుకున్నారు. పట్టిలో రాశామది, చూడండి. అంటే ఈ కషాయాల గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే, కషాయాలు, ఆయన కషాయ పట్టం వేశాను, కషాయము ఇంతే మన దేశపు సంస్కృతి. కానీ మనం ఏం చేసాము, కాఫీలు, టీలు, పెగ్గులకు మార్చుకుంటున్నాము. కాఫీలు, టీలు, పెగ్గులు తాగితే అనారోగ్యము, కషాయాలు, యోగా చేస్తే ఆరోగ్యము. ఇంతే, ఇంకేమీ లేదు. నేను చెప్పాల్సింది చాలా సింపుల్. 3 వాక్యాలు. గంట నడవండి, సిరిధాన్యాలు తినండి, కషాయాలు తాగండి. కాషాయ రంగు ఉన్న యోగ సమయంలో ఒక 15 నిమిషాలు ధ్యానం చేయండి.
గోధుమలు తినొద్దండి, బియ్యం తినొద్దండి, పాలు తాగొద్దండి, చక్కెర ముట్టకండి, గుడ్లు తినకండి, మాంసం తినకండి, పర్యావరణాన్ని సంరక్షించండి. ఈ గ్లోబల్ వార్మింగ్ ఇదంతా ఎందుకు వచ్చింది? మన చెట్లు నరికేస్తున్నాం ఈ పదార్థాలని తయారు చేయడంకో. 50,000 లీటర్ల నీళ్లు 1 కేజీ మాంసానికి. హైదరాబాద్ alone has eaten 1.8 lakh tons of meat in 1 year. ఒక్క సంవత్సరంలో 1.8 lakh tons of meat అంటే 1.8 lakh tons into 50,000 లీటర్స్ మంచి నీళ్లను పోలి చేశాము. అందుకు రోగాలు వస్తున్నాయి, అందుకు మన భూమి బరడవుతుంది, బంజరు భూములు అవుతున్నాయి. ఈ మాంసాన్ని తయారు చేయలేక మొత్తం ప్రపంచంలో నీళ్ళన్నీ ఇంగిపోతున్నాయి. ఇది ఎవ్వరూ చెప్పట్లేదు. సో మీరు మాంసం తిన్నున్నారంటే ప్రకృతి పర్యావరణానికి విరుద్ధంగా ఉన్నారు అని. కాఫీ తాగుతున్నారు, టీ తాగుతున్నారు, కొండల్ని, కొండ చర్యల్ని, నదుల్ని నాశనం చేస్తున్నారు అని. ఎందుకు ఇలా నేరుగా చెప్తున్నాను? మనం చేసిన పనులే ఇవన్నీ. గడిచిన 50 సంవత్సరాల్లో ఎవరో కాదు, అన్నిటికీ మనమే కారణం. మనమే ఇది సరిదిద్దాలి, ఇంకెవరు సరిదిద్దరు. ఎవ్వరు ఏమీ చెయ్యరు, మనమే చేసుకోవాలి. మన పనులు మనం చేసుకోవాలి. మన పిల్లలు, ముందు తరాలు నిజంగా నీళ్లను తాగాలంటే మనం ఇప్పుడు ఈ పనులు చేయాలి. దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్. ఇదే మన ముందున్న తక్షణ కర్తవ్యం. ఆరోగ్యం, ఆహారం, కృషి, అడవి, పర్యావరణం ఒక్కొక్కటి వేరే వేరే కాదు, అన్నీ సమగ్రంగా ఉన్నాయి. ఇది చాలా ముఖ్యమైన వాక్యం. మీరు అనుకుంటున్నట్టు మీ ఆరోగ్యము, పర్యావరణము, కృషి అన్నీ వేరే వేరే కాదు. ఆల్ ఆర్ కనెక్టెడ్. అన్నిటికీ అవినాభావ సంబంధం ఉంది. అంటే మనం మార్చుకున్న ఆహారపు అలవాట్లే మన ముందు తరాలకు ప్రకృతిని ప్రసాదిస్తాయి. ఇన్ని విషయాలు మన నోట్లో వెళుతున్న ప్రతి ముద్దలో, ప్రతి చుక్కలో ఉంది. సో నేను ఆహారం, ఆరోగ్యం, కృషి, పర్యావరణం అన్నిటినీ ఒకే దృష్టిలో చూడండి. ఇట్ ఈస్ ఆల్ కనెక్టెడ్. మీకు పొట్టొచ్చింది, మీకు డయాబెటీస్ వచ్చింది, మీకు క్యాన్సర్ వచ్చింది కాదు, మొత్తం భూమండలానికే క్యాన్సర్ వచ్చింది. సో మీరు క్యాన్సర్ బాగు చేసుకుంటే భూమండలానికి క్యాన్సర్ బాగవుతుంది. మీకు డయాబెటీస్ బాగైతే ఈ గ్లోబల్ వార్మింగ్ తక్కువ అవుతుంది. ఇట్స్ ఆల్ కనెక్టెడ్. ఇప్పుడు నదులన్నీ కరిగి, మంచుగడ్డలు కరిగిపోతున్నాయి, సముద్రపు ఎక్కువ అవుతుంది, భూమి తక్కువ అవుతుంది. వాట్ ఎల్స్ ఇట్ ఈస్? దిస్ ఇస్ ద ప్రాబ్లం. ఇవన్నీ ఒకదానికొకటి అంటుకొని ఉన్నాయి. అంటే మీరు తినే ప్రతి ముద్ద, ప్రతి చుక్క ఇంత పెద్ద ప్రమాణంలో పనిచేస్తుంది. అంటే మనం మన జీవితాల్ని ఆడంబరం నుంచి నిరాడంబరంగా అతి తక్కువ ప్రకృతి సహజ వనరుల్ని వెచ్చించి మన ఆహారాన్ని తయారు చేసుకోవాలి. అందులో ఈ 5 ధాన్యాలు అద్భుతమైన ధాన్యాలు. 200 లీటర్లు చాలు 1 కేజీ. 4 వర్షాలు వస్తే ఇది పండుతాయి. అంటే పర్యావరణానికి ఎంత పూరకము, ఎంత అద్భుతమైన ధాన్యాలు అని ఆలోచించండి. మీరు చేయాల్సిందంతా ఇంతే. మళ్ళా చెప్తుంటాను, బియ్యము, గోధుమలు, పాలు, చక్కెర, గుడ్లు వదిలేయండి. కానీ ఏమవుతుందంటే అందరికీ ఇది ఇంకా ముఖ్యమైన విషయం వస్తుంది. ఇప్పటికి అయిపోలేదు, బాగానే ఉంది అంతా. నేను ఇప్పుడు థైరాయిడ్కి ఒక టాబ్లెట్ తీసుకుంటున్నాను, బీపీకి టాబ్లెట్ తీసుకుంటున్నాను, డయాబెటీస్కి టాబ్లెట్ తీసుకుంటున్నాను, ఇది తింటాను. ఏం చేయాలి? టాబ్లెట్ ఎలా బయటికి రావాలి? ఇది ప్రాక్టికల్ ఇష్యూ. చాలామందికి ప్రాబ్లమ్స్ ఇది. సో ఏం చేయాలి? ఎలా బయటపడాలి? నేను చెప్పానని తింటున్నాను టాబ్లెట్ పారేయకండి. ఎందుకంటే మీ దేహం ఈ కెమికల్స్కి అలవాటు పడి ఉంటుంది. విత్డ్రావల్ ఎఫెక్ట్స్ అంటారు. అంటే మీరు తీసుకుంటున్న పదార్థం వెంటనే తీసేస్తే మీ దేహం అల్లకల్లోలం అయిపోతుంది.
బికాస్ ఇట్ గాట్ యూస్ టు దట్ కెమికల్. అది పడాలి. అందుకే మీరు కాఫీలు తాగడం రేపే ఆఫ్ చేయండి అంటే కాదు, సాధ్యం కాదు. అది అంచెలంచెలుగా చేయండి. 6 వారాలు 4 కాఫీలు తాగే వాళ్ళు 2 కాఫీలు తాగండి. 4 ట్యాబ్లెట్లు తీసుకుంటున్నారు. ఇప్పుడు చాలామందికి ఫిట్స్ వస్తుంటాయి. టెగ్రిటాల్, వాల్ప్రోయిక్ యాసిడ్, ఫ్రిజియం, ఇలా 3 రకాల ట్యాబ్లెట్లు పొద్దున ఒకటి, మధ్యాహ్నం ఒకటి, రాత్రి ఒకటి తీసుకుంటుంటారు. ఎలా బయటపడటం? ఆపు చేస్తే ఫిట్స్ వస్తాయి అంటాడు. కొంతమందికి వస్తాయి, కొంతమందికి రావు. ఏం చేయాలి మనం? అప్పుడు ఏం చేయాలి? అండు కొర్రలు 3 రోజులు తినడం మొదలు పెట్టాలి. మిగిలిన 3 ధాన్యాలు ఒక్కొక్క రోజు, 9 రోజుల సైకిల్. దానికి తోడు మీరు సాదాపాకు, పసుపు, దాల్చిన చెక్క ఇలాంటి కషాయాలు రాశాను పుస్తకంలో. ఆ కషాయాలను తాగటం మొదలు పెట్టండి. 6 వారాలు ట్యాబ్లెట్లు తీసుకోండి. నెక్స్ట్ 6 వీక్స్ ఫ్రిజియం ఒక ట్యాబ్లెట్ తీసుకుంటుంటే రోజు మార్చి రోజు ఫ్రిజియం ట్యాబ్లెట్ తీసుకోండి. టెగ్రిటాలో 500 మిల్లీగ్రాములు తీసుకుంటున్నారు, 250 మిల్లీగ్రాములు తీసుకోండి. 6 వారాల తర్వాత 250 మిల్లీగ్రాములు రోజు మార్చి రోజు తీసుకోండి. ఇంకొక 6 వారాల తర్వాత పూర్తిగా వదిలేయండి. అంటే అంచెలంచెలుగా, క్రమబద్ధంగా, సిస్టమేటిక్గా, మెల్లిమెల్లిగా ఈ ట్యాబ్లెట్ను వదులుతూ ఈ ధాన్యాలు తింటూ ఉంటే 6 నెలల్లో మీ దేహంలో నుంచి రోగం బయటపడిపోతుంది. ట్యాబ్లెట్ల నుంచి బయటపడవచ్చు. అలాగే కాఫీలు, టీలను మానుకోవచ్చు. అలాగే స్టెరాయిడ్ ట్యాబ్లెట్స్ మానుకోవచ్చు. అలాగే ఈ కెమోథెరపీ, రేడియోథెరపీ నుంచి బయటపడవచ్చు. ఈ డయాబెటిక్ ఇన్సులిన్ 50 యూనిట్లు తీసుకుంటుంటారు. ఈ ధాన్యాలు తినడం మొదలు పెడితే మీ HbA1c 12 ఉండేది 10కి వస్తుంది 6 వారాల తర్వాత. సో 50ని 40 యూనిట్లు చేయండి. ఇంకొక 6 వారాల తర్వాత 30 యూనిట్లు చేయండి. ఇంకొక 6 వారాలు. అర్జెంట్ చేసుకోకండి, నిదానం, పర్వాలేదు. ఎందుకంటే విదిన్ 2 years యూ కెన్ గెట్ రిడ్ ఆఫ్ ఆల్ ద ఇన్సులిన్. టక్కని తీసేసి మళ్ళీ భయం మళ్ళా వెనక్కి వెళ్ళిపోవడం మంచిది కాదు. సో డూ థింగ్స్ స్లోలీ అండ్ స్టడీలీ. 6 నెలలు కాకపోతే 2 సంవత్సరాల్లో ఈ భయంకరమైన ట్యాబ్లెట్స్ నుంచి మీరు బయటపడచ్చు. 100,000 మంది దీన్ని సాధించారు. అబ్సల్యూట్లీ ఇప్పటికి 10 సంవత్సరాలైంది. 30 యూనిట్లు ఇన్సులిన్ తీసుకొని ఉదయం సాయంకాలం ఆపేసి 10 సంవత్సరాలైంది. సిరిధాన్యాలను తిని హ్యాపీగా ఉన్నాడు. ఆయన వయసు ఇప్పుడు 80 సంవత్సరాలు. హ్యాపీగా ఉన్నాడు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 100 మంది ఉన్నారు. 100 మంది ఉన్నారు. అంటే ఇట్ ఈస్ నాట్ ఇంపాసిబుల్. కానీ ఏమవుతుందంటే రోగం ఉన్న ప్రతి మనిషి అబ్బా ఏం చేయాలి, నాకు ఎలా కావాలి? బికాస్ రోగం మీరు అనుభవిస్తుంటారు కాబట్టి అబ్బా నాకు ఇంత రోగం వచ్చింది, ఏం చేయాలి, నాది స్పెషల్ రోగము, నాకే ఇలా కష్టాలు అని ప్రతి ఒక్కరూ అనుకుంటారనమాట. అండ్ ఐ అగ్రీ విత్ దట్. ఎందుకంటే మీరే అనుభవించేది కాబట్టి మీకే అనిపిస్తుంది అది. కానీ ఈ రోగాలన్నీ చివరకు వట్టి పేర్లే. ఎప్పుడైతే మీరు ఈ ధాన్యాల్ని, ఈ కషాయాల్ని తాగటావు 100,000 మంది బాగు చేసుకొని హ్యాపీగా జీవనం చేస్తున్నారు. మీరు ఎడవకండి, తడవకండి, ఏమీ ఇబ్బందులు లేవు. నిదానమే ప్రధానం. టేక్స్ టైం. 60 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు ఉన్న రోగాలు 2 రోజుల్లో బాగు కావు. టేక్స్ టైం, బట్ గ్యారంటీడ్ యూ విల్ బీ ఆల్ రైట్. టేక్ టైం. నిదానంగా, కన్ఫ్యూజ్ కాకుండా, భయపడకుండా, సమాధానంగా, నెమ్మదిగా ఈ ప్రయోగాలు చేయండి. చాలామంది విజయవంతులయ్యారు. మీరు విజయవంతులయ్యే దాంట్లో ఏ సందేహము లేదు. తొందరపడకండి. 6 నెలల నుంచి 2 సంవత్సరాల్లో అన్ని రోగాల నుంచి బయటపడచ్చు. జాగ్రత్తగా గమనించి అందరూ ఈ విషయాల్ని పాటిస్తారు అని ఆశిస్తున్నాను. ఇందులో సందేహం లేదు. మేము ఇంతవరకు అందరూ అనారోగ్యం గురించి మాట్లాడుతున్నారు, మేము ఇక్కడ ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నాం. వీ హ్యావ్ బిల్డ్ ఏ బ్యూటిఫుల్ హెల్తీ పాత్వే. మిగిలిందంతా ఇంతే, మీరు చేయాల్సింది ఇంతే. రండి, నడవండి. ఆరోగ్య సిరిదారిని నిర్మించాము, మీరు నడవటమే బాకీ.
అందరికీ ధన్యవాదాలు.